నమస్తే. హలో. నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. సో, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎండ్లెస్ సెలక్షన్. ఈరోజు పవన్ కళ్యాణ్ పడాల ది విన్నర్ ఆఫ్ ది బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు. సో, అండ్ తనుజ మై ఫేవరెట్. అలా అని కళ్యాణ్ అంటే ఇష్టం లేదు అని కాదు. కొంచెం డిసప్పాయింట్మెంట్ అయినట్లయితే నాకు అంటే కొంచెం లైట్గా అయితే డిసప్పాయింట్మెంట్ అయ్యాను. ఎందుకంటే అంత డిసప్పాయింట్ అయింది. తనుష విన్ అవుతుందని ఆశలు పెట్టుకున్నా. అంటే అట్లా అని కళ్యాణ్ విన్ అయ్యాడు అని అయితే బాధ లేదులే, కానీ లైట్గా ఎక్కడో ఉంటుంది కదండి. అంటే మనకి ఇష్టమైన వాళ్ళు విన్ అయితే బాగుంటుంది, కొంచెం బెటర్గా ఆ ఫీల్ ఉంటుంది కదా, అదనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ పవన్ కళ్యాణ్ పడాలా. బట్ ఈ ప్లేస్లో నేను తనుజాని చూడాలనుకున్నా యాక్చువల్గా. బట్ ఏం చేద్దాం, ఎవరు అయితే వాళ్ళు కదా. సో కళ్యాణ్ విన్ అయ్యాడనమాట. బట్ లైట్గా డిసప్పాయింట్మెంట్ అయితే అనిపించింది. మరీ అంతని కాదు, నాకు వాళ్ళిద్దరూ అంటే ఇష్టం, కానీ తనుజ కొంచెం ఎక్కువ ఇష్టం అనమాట. ఎట్లా అంటే ఫస్ట్ నుంచి తనని చూడడం వల్ల కానీ, ఓన్లీ బిగ్ బాస్లోనే కాదు, బయట అంటే సీరియల్స్లో ఏదైనా షోస్లో ఇలా తనుజని చూసాం కదా. సో ఆ టైప్లో తనుజ కనెక్ట్ అయిపోయింది అనమాట నాకు. సో తనుజ విన్ అవ్వాలని ఉండే. బట్ పర్లేదు, ఓకే, నిజాన్ని యాక్సెప్ట్ చేయాలి కాబట్టి మనం యాక్సెప్ట్ చేయక తప్పదు. యాక్సెప్ట్ చేశాను పవన్ కళ్యాణ్ పడాలా విన్నర్ అని. బట్ డెమాన్ పవన్ కూడా చాలా బాగా ఆడారు. డెమాన్ పవన్ తీసుకున్న డెసిషన్ 100%, ఇంకా ఒక్కొక్కరి గురించి మాట్లాడుకుందాం అనమాట. డెమాన్ పవన్ తీసుకున్న డెసిషన్ అయితే 100% అంటే 100% ది బెస్ట్ డెసిషన్ అని చెప్పుకోవచ్చు. 15 lakhs సూట్ కేస్ అయితే తీసుకున్నాడు డెమాన్ పవన్. అది తనకి చాలా నీడ్, తనకి మంచి లక్ కలిసి వచ్చింది. సంజన గారు టాప్ 5లో ఉన్నారు. టాప్ 5 నుంచి సంజన గారు వచ్చేసారు. 5th పొజిషన్లో సంజన గారు ఉన్నారు. అండ్ 4th పొజిషన్ ఇమ్మాన్యుయల్ 4th పొజిషన్లో. మిగతా వాళ్ళు బాగా ఆడుతున్నారు, ఇమ్మాన్యుయల్ కూడా 100% ఆడుతున్నాడు. ఒక ఎంటర్టైనరు బిగ్ బాస్ కప్పు కొట్టాలి అంటే ఇప్పటి వరకు ఉన్న ఎంటర్టైన్మెంట్ చేసిన వాళ్ళందరిలో ఇమ్మాన్యుయల్ ఈజ్ ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఎంటర్టైన్మెంట్ చేయడంలో ఫస్ట్ ఉన్నాడు, అండ్ ఆల్సో గేమ్స్ ఆడడంలో కూడా టాప్ ప్లేయర్ అయి ఉండే. సో ఇమ్మాన్యుయల్ విన్నర్ అయితే ఇమ్మాన్యుయల్ బాగుంటుంది అనిపించింది. ఇప్పటి వరకు ఎంటర్టైన్మెంట్ చేసేవాళ్ళు విన్నర్ అయి ఉంటే బాగుండే అనిపించింది నాకు. ఫర్ ది ఫస్ట్ టైం అనిపించింది ఇమాన్యుయల్ విషయంలో. అంటే నేను ఇమాన్యుయల్కి అంటే మ్యాథ్స్ టాప్ 5 అందరికీ నేను సపోర్టే. వాళ్ళు అంత బాగా ఆడారు కాబట్టి ఇక్కడ వరకు వచ్చారు. కాకపోతే తనుజకు కొంచెం ఎక్కువ ఉండే. బట్ నేను ఇమాన్యుయల్ గురించి మాట్లాడతాను. ఏంటంటే ఇమ్మాన్యుయల్ చాలా అంటే చాలా ఎంటర్టైన్ చేశారు. ఒక కామెడియన్ లాగా నిజంగా లోపలికి వచ్చి ఇమ్మాన్యుయల్ ఒక హీరో రేంజ్లో ఎదిగాడు అనమాట. సూపర్ అంటే సూపర్ డూపర్గా అనిపించింది నాకు ఇమ్మాన్యుయల్. అంత బాగా ఏమంటారు, ఎంటర్టైన్ చేశాడు. ప్రతి టాస్క్లో హీరోలాగా ఇచ్చాడు. మ్యాథ్స్ గెలిచాడు. అంత బాగా ఆడిన పర్సన్, ఒక ఎంటర్టైనర్ ఈరోజు బిగ్ బాస్ విన్నర్ అయ్యి ఉంటే సూపర్ అంటే సూపర్ అనిపించేది నాకు. టాప్ 5 అందరూ విన్నర్సే. సంజన గారు కూడా విన్నరే, ఎందుకంటే టాప్ 5లో ఉన్నారు. అండ్ అంత ఒక ఉమెన్ కార్డు వాడుతున్నారని కాదు, ఆవిడ ఎక్కడ వాడలేదు కూడా అసలు ఉమెన్ కార్డు. నేను బయట చెప్తున్నాను కానీ, అంటే ఎట్లా అంటే ఆవిడ ఇలా 5 నెలల పాపను వదిలేసి వచ్చింది. చిన్న పిల్లలు తనకి అయినా సరే వదిలేసి వచ్చి ఇక్కడ గట్టిగా ఆడుతుంది, సూపర్ ఇస్తుంది అని నేను అలా చెప్తున్నాను. కానీ ఆవిడ ఎక్కడ కూడా నా పిల్లల్ని వదిలేసుకుని నేను వచ్చాను, నేను అంత బాగా ఆడతాను, నాకు ఇది రాదు అని సింపథెటిక్ గేమ్ కానీ ఏ రోజు కానీ ఉమెన్ కార్డ్ కానీ ఏ రోజు యూజ్ చేయలేదు సంజన గారు. సో సంజన గారికి ఈ విషయంలో హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే ఖచ్చితంగా. సూపర్ అంటే సూపర్ అసలు సంజన గారు. ఫుల్ హ్యాపీ నేనైతే సంజన గారి విషయంలో. టాప్ 5లో నాకు టాప్ 5లో రీతుని కూడా చూడాలనిపించే, కానీ 5గురికే కదా స్థానం, తప్పదు ఇక. ఓకే, రీతుని పక్కన పెట్టేస్తే ప్రజెంట్, ఎందుకంటే ఇది లాస్ట్ వీడియో కాబట్టి వీళ్ళ వరకు టాప్ 5 గురించి డిస్కషన్ చేసుకున్నాం కాబట్టి ఆ మేడం గారికి వెళ్ళకూడదు మనం. సో సంజన గారు ది బెస్ట్ ఇచ్చారు. నెక్స్ట్ ఇమ్మాన్యుయల్.
ఒక ఎంటర్టైనర్ విన్ అవ్వాలి అని అనుకుంటే నేను ఖచ్చితంగా ఇమాన్యుయల్ పేరే చెప్పేదాన్ని. ఇమాన్యుయల్ దానికి డిజర్వ్డ్ కూడా, చాలా అంటే చాలా డిజర్వ్. నాకు పర్టికులర్గా ఒక టైంలో ఇమాన్యుయల్ని టీఆర్పీ కోసమే ఎంటర్టైనర్స్ని వాడుకుంటారా, ఎంత తోపు ప్లేయర్గా ఆడినా సరే, ఎంత తోపుగా ఆడినా సరే, ఎంత తోపు ప్లేయర్గా ఆడినా సరే, వాళ్ళకి ఐ మీన్ ఎంటర్టైనర్స్కి విన్ అయ్యే ఛాన్స్ అయితే ఇవ్వరు అని నాకు పర్టికులర్గా పర్సనల్గా అనిపించింది. నాకు ఎవరు ఏమైనా అనుకుంటే కానీ నాకైతే అలా అనిపించింది. సో మీకేమనిపించిందో మీరు కామెంట్ చేయండి. ఇమ్మాన్యుయల్ విషయంలో పర్టికులర్లీ నాకైతే చాలా బాధ వేసింది. ఓకే, అబ్బా ఫస్ట్ టైం అనిపించింది, అబ్బా ఒక ఎంటర్టైనర్ విన్నర్ అయి ఉంటే బాగుండు. ఒక ఎంటర్టైనర్ అనే కాదు బై, హీఈస్ ది హీరో. నేను ఇప్పుడు 8 సీజన్స్ చూసినాం కదా ఎంటర్టైన్ చేసిన వాళ్ళని, బట్ వాళ్ళందరికంటే ఇమాన్యుయల్ ది బెస్ట్ అనిపించాడు. ఒక హీరో లాగా ఆడాడు ఇమాన్యుయల్. అదే అంటే ఎంటర్టైన్మెంట్కి ఇస్తే బాగుండని అని నేను చెప్తానంటే ఓన్లీ ఎంటర్టైన్మెంటే నేను చూసుకోమని చెప్పట్లా. అందులో ప్రతిదీ 100% ఇచ్చాడు. అందరూ 100% లేరు, ఇమాన్యుయల్ ప్రతి దాంట్లో 100% ఉన్నాడు. ఈవెన్ ఎంటర్టైన్ చేయడంలో కానీ, గేమ్స్ ఆడడంలో కానీ. మ్యాక్స్ చాలామంది లేరు, ఎంటర్టైన్మెంట్లో లేరు, గేమ్స్ ఆడడంలో ఉన్నారు ఓకే, కానీ ఎంటర్టైన్ చేసే విధానం ఎవరికి లేదు మ్యాక్స్ ఇమాన్యుయల్కి ఉన్నంత. సో అలాంటి పర్సన్ ఓన్లీ ఎంటర్టైనర్ చేయకుండా గేమ్స్ కూడా 100%కి 200%, 1000% ఇచ్చాడు అనడంలో ఆశ్చర్యమే లేదు అస్సలు. సో నా దృష్టిలో ఇమ్మాన్యుయల్ విన్నర్ అంతే. టాప్ 5 విన్నర్సే, బట్ నా దృష్టిలో వాళ్ళు ఎందుకు విన్నర్సో నేను మీకు చెప్తున్నా. సో అలాంటి పర్సన్ అసలు విన్నర్ అయింటే బాగుండేది. విన్నర్ అవ్వకపోయినా సరే నాకు ఇమ్మాన్యుయల్ విన్నర్ అంతే. ఇంకా ఇమ్మాన్యుయల్ ఈజ్ ది విన్నర్ మెటీరియల్ డెఫినెట్లీ. సంజన గారు గురించి, ఇమ్మాన్యుయల్ గురించి అసలు పర్టికులర్గా చెప్పుకోవాల్సిన విషయం. వీళ్ళిద్దరు కామెడీ టైం కానీ, వీళ్ళిద్దరు బాండ్ కానీ హైలైట్ ఆఫ్ ది షో. అబ్బా ఖచ్చితంగా ఎంత బాగుందంటే నిజంగా ఒక తల్లి కొడుకుని ఎలా చూసుకుంటుందో ఇమ్మాన్యుయల్ని సంజన గారు అలా చూసుకున్నారు. అండ్ ఆల్సో ఇమ్మాన్యుయల్ గారు కూడా సంజన గారిని అలానే చూసుకున్నారు. ఒక తల్లిని ఎలా చూసుకుంటారో అలా చూసుకున్నారు. తల్లి ఇమ్మాన్యుయల్ ఒక టైంలో చెప్పాడు కూడా, నేను ఈ బాండ్ని వదులుకోను, బయటికి వెళ్ళిన తర్వాత కూడా సేమ్ ఇదే కంటిన్యూ అవుతుంది, ఇలాంటి బాండ్ని నేను వదులుకోవాలి అని అనుకోవడం లేదు, అలా వదులుకోను కూడా అని ఇమ్మాన్యుయల్ అయితే డైరెక్ట్గా చెప్పాడు. నిజంగా అంత మంచి బాండ్. అసలు సంజన గారు డౌన్ టు ఎర్త్ అనమాట అసలు. అంటే ఐ మీన్ సంజన గారు ఒకప్పుడు చాలా అంటే మంచి మూవీస్లో చేశారు, సూపర్ నేమ్ ఉండే ఆవిడికి, మంచి ఫేమ్ ఉంది. అండ్ ఆల్సో కొంచెం వాళ్ళు ఫినాన్షియల్గా సెటిల్డ్, అంత అంత ఉంది ఆవిడకి. అసలు ఒక ఇమ్మాన్యుయల్కి ఐ మీన్ ఇమ్మాన్యుయల్తో అట్లా అంత ఉండాల్సిన అవసరం ఆవిడకి లేదు, కానీ ఆవిడ ఉంది అంటే రీజన్ ఏంటో తెలుసా? ఇట్స్ అ ప్యూర్ బాండ్. నిజంగా వాళ్ళిద్దరి మధ్య చాలా ప్యూర్ బాండ్ అని ఉంది అని అర్థం. మ్యాక్స్ బిగ్ బాస్లో ఒకళ్ళు కాకపోతే ఒకళ్ళు ఖచ్చితంగా ప్యూర్ హార్టెడ్ సోల్స్ ఉంటారు. ఆ హార్ట్ ఒకళ్ళకి సెట్ అవుతుంది, ఒకళ్ళకి కనెక్ట్ అవుతుంది. అది సంజన గారికి అండ్ ఇమ్మాన్యుయల్ గారికి, వాళ్ళ హార్ట్ వాళ్ళకి కనెక్ట్ అయిందనమాట. ఈ వీళ్ళదైతే ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు అసలు ఫుల్. నెక్స్ట్ డెమాన్ హీరో మెటీరియల్ మనవడు. సూపర్ అంటే సూపర్. అసలు 15 lakhs తీసుకోగానే అమ్మ అని అనిపించింది అసలు. యాక్చువల్గా నేను డిమాండ్ అదే కోరుకున్నా, డిమాండ్కి మనీ రావాలిరా నాయన, డిమాండ్కి మనీ రావాలి ఖచ్చితంగా. డిమాండ్కి మనీ వస్తే కొంచెం వాళ్ళు సెటిల్ అవుతారు, మంచిగా ఉంటుంది అని నేను చాలా అంటే మనీ వాళ్ళకి ఎంత ఇంపార్టెంటో మనకి డిమాండ్ ఎక్స్ప్లెయిన్ చేశాడు. మనీ అనేది ప్రతి ఒక్కరికి ఇంపార్టెంటే, బట్ మన పవన్ చెప్పింది చాలా వ్యాలిడ్ రీజన్స్. ఏంటంటే తను ఇప్పటివరకు తన పేరెంట్స్కి ఏ సపోర్టు చేయలేదు. ఇప్పటికి కూడా నేను మా పేరెంట్స్ మీద డిపెండ్ అయి బ్రతుకుతున్నాను, మా అన్న మీద డిపెండ్ అయి బ్రతుకుతున్నాను. సో ఇది నా పేరెంట్స్కి యూజ్ చేయాలనుకుంటున్నా. ఒకటి, మా ఫాదర్కి టంగ్ క్యాన్సర్ ఉంది, సో ఆ టంగ్ క్యాన్సర్కి చూపించాలి అని అనుకుంటున్నా. నెక్స్ట్ వాళ్ళకి చిన్న తణుకులో ఇల్లు కట్టాలనుకుంటున్నాను. సో ఈ 2 చేయాలనుకుంటున్నా. మా అన్నకి కూడా యూజ్ చేయాలనుకుంటున్నాను అని అప్పుడు చెప్పారు కదా ఆ ప్రైజ్ మనీని, మా అన్నకి కూడా యూజ్ చేయాలనుకుంటున్నా. ఎందుకంటే నేను ఈ స్టేజ్లో ఉన్నాను అంటే దానికి రీజన్ వాళ్ళే, నా వెనుక ఉండి వాళ్ళు సపోర్ట్ చేశారు, ఇక్కడి వరకు పంపించారు.
ప్రతి దాని మీద నేను వాళ్ళతో డిపెండ్ అయినా సరే వాళ్ళు నన్ను కాదనలేదు, సపోర్ట్ చేస్తూనే వచ్చారు. సో ఇందులో వచ్చే ప్రతి రూపాయి నేను వాళ్ళ కోసమే ఖర్చు పెడదాం అనుకుంటున్నా. డీమాన్, యు ఆర్ ది రియల్ హీరో. నిజంగా రియల్ ఎస్పెషల్లీ నాకు చాలా నచ్చిన పర్సన్ ఎవరంటే నువ్వే. ఫస్ట్ నుంచి కాదు, మళ్ళీ చెప్తున్నా, చూస్తూ ఉంటే ఒకళ్ళ మీద ఇంప్రెషన్స్ మారుతూ ఉంటాయి కదా, అలా నీ మీద అయితే చాలా మారిపోయింది రాబాయ్. మామూలుగా కాదు, నిజంగా అసలు నిజం చెప్తున్నా. చాలా అంటే చాలా, నీ గేమ్స్తోనే అందరి మైండ్స్ మార్చేసినావు. లాస్ట్ 2 వీక్స్ అయితే ఇంకా అబ్బా, ఫస్ట్ వీక్ నుంచి నువ్వు అదే గేమ్ ఆడుంటేనా ఈ రోజు వరకు ఫస్ట్ వీక్ టు ఫైనల్ వీక్ విన్నర్ నువ్వే, రాసిచ్చేదాన్ని నేనైతే. లాస్ట్ 2 వీక్స్ ఆడే ఇమ్మాన్యుయల్ని క్రాస్ చేసినావు నువ్వు. లాస్ట్ 2 వీక్స్ నీలో ఉన్న ఫన్ యాంగిల్ చూపించి, సో డీమాన్లో ఉన్న ఫన్ యాంగిల్ చూపించి లాస్ట్ 2 వీక్స్ రీతు వెళ్ళిపోయిన దగ్గర నుంచి. బట్ రీతుని కూడా అక్కడ తప్పట్టాల్సింది ఏం లేదు. ఎందుకు చెప్తున్నానంటే నేను రీతు గురించి పర్టికులర్గా ఇప్పుడు నేను చాలా చూస్తుండే ఏంటంటే, రీతు ఉన్నన్ని రోజులు డీమాన్ ఎంత యాక్టివ్గా లేడు అండ్ ఎంత బాగా ఆడలేదు, ఎంత బాగా జోక్స్ వేయలేదు. అదే రీతు లేకపోయి ఉంటే ఫస్ట్ వీక్ గురించి ఇలా ఆడినట్లయితే సూపర్ అంటే సూపర్ ఆడేవాడే, ఇంకా బాగా ఆడేవాడే, ఇంకా బాగుండేవాడే, ఇప్పుడు విన్నర్ మెటీరియల్ అయ్యేవాడే అని చెప్తున్నారు ఫస్ట్ నుంచి. కానీ నేను ఫస్ట్ నుంచి లాస్ట్ వీక్ వరకు ఇట్లానే ఆడితే బాగుండేది ఖచ్చితంగా ఈ 2 వీక్స్ ఉన్నట్లు అని నేను చెప్తా. కానీ దానికి రీజన్ మాత్రం రీతునే అని అయితే నేను చెప్పను. ఎందుకంటే ఇక్కడ ఒక పాయింట్ ఉంది ఏంటంటే, రీతు ఇప్పుడు డెమోన్ పవన్ ఒక కామనర్గా వచ్చాడు. మ్యాక్స్ డెమోన్ పవన్ ఎవరికీ తెలీదు. ఓకే, రీతుతో కనెక్ట్ అయ్యాడు. రీతుతో కనెక్ట్ అవ్వడం వల్ల రీతుకి కొంచెం ఫేమ్ ఉండే, రీతుకి కనెక్ట్ అవ్వడం వల్ల ఇప్పుడు నాకు రీతు తెలుసు ఆల్రెడీ. రీతు కొంచెం డెమోన్ పవన్తో ఉంటుంది కాబట్టి, డెమోన్ పవన్ రీతు కలిసి ఉంటున్నారు కాబట్టి నా చూపు కొంచెం డెమోన్ పవన్ మీద కూడా పడే ఛాన్స్ ఉంది. అప్పుడు ఇక ఓకే అంటే రీతుకి కనెక్ట్ అయ్యాడా బాబాలే ఉంది అని మనం డెమోన్ పవన్ మీద కాన్సన్ట్రేషన్ చేయడం స్టార్ట్ చేసాం. ఇంకా ఆ తర్వాత డెమాన్లో టాలెంట్ చూడడం మొదలుపెట్టినాం. సో ఇది అన్నమాట నేను చెప్పేది ఏంటంటే, మనం డైరెక్ట్గా డీమాన్ పవర్ని చూడలేదు. రీతుతో కనెక్ట్ అయిన తర్వాత రీతుతో కనెక్ట్ అయ్యాడా ఈ పిల్లాడని అప్పుడు డీమాన్ పవర్ని చూసినాం. అప్పుడు చూడడం వల్ల మనం కొంచెం డీమాన్ పవర్ మీద మనకి కాన్సన్ట్రేషన్ పెరిగి తను ఎలా ఆడుతున్నాడు ఏంటి అని ఇలా చూడడం వల్ల తన గేమ్ అనేది మనకు అర్థమైంది, బాగా ఆడుతున్నాడు అని అర్థమైంది. అప్పుడు కొంచెం మంది డీమాన్ పవన్కి సపోర్ట్ చేయడం మొదలుపెట్టారు. సో అక్కడ రీతుతో కనెక్ట్ అయి ఉన్నాడు. అట్లా మనం రీతుతో ఉన్నాడని మనం ఇట్లా చూస్తూ ఉన్నాము. సో తన గేమ్ మొదలుపెట్టాడు, బాగా ఆడుతున్నాడు అని ఫ్యాన్స్ అయిపోయాడు. ఇంకా మధ్యలో లాస్ట్ వచ్చే వరకు రీతు వెళ్ళిపోయిన తర్వాత అంతకుముందు రీతుతోనే ఉన్నాడు, రీతుతోనే మాట్లాడేవాడు, ఊరికే రీతుతో కొట్లాట, రీతు అట్లా ఉండేవాడు. ఇంకా తర్వాత అలా రీతుతో కొట్లాటలు, రీతుతో మాటలు అండ్ రీతుతో ఫన్నీ మూమెంట్స్, స్వీట్ మెమరీస్ ఇలా చాలా ఉన్నాయి బిగ్ బాస్ హౌస్లో. సరే ఇంకా 2 వీక్స్ ముందు రీతు వెళ్ళిపోయిన తర్వాత డీమాన్ పవన్ తనలో ఉన్న ఫన్ యాంగిల్ చూపించడం స్టార్ట్ చేశాయి. బట్ ఈ ఫన్ యాంగిల్ అనేది ఏమైందంటే, అప్పుడు రీతు ఉన్నప్పుడు రీతు ఎక్కువ కనెక్ట్ అయింది కాబట్టి ఓన్లీ రీతు దగ్గరే ఉండేవాడు, రీతుతోనే మాట్లాడేవాడు, మిగతా వాళ్ళతో అంత కనెక్ట్ అవ్వకపోయేవాడు. బట్ ఇప్పుడు రీతు వెళ్ళిపోవడం వల్ల ఇంకా మిగతా వాళ్ళతో మాట్లాడాలి తప్పదు, సైలెంట్గా అయితే కూర్చోలేడు కదా. సో మిగతా వాళ్ళతో మాట్లాడడం స్టార్ట్ చేశాడు, కొంచెం వాళ్ళలాగా మాట్లాడడం స్టార్ట్ చేశాడు. ఇప్పుడు ఇమాన్యుయల్ ఉన్నాడు, ఇమాన్యుయల్ కామెడీ చేస్తాం, మనకి కామెడీ చేయాలనిపిస్తుంది. ఇమాన్యుయల్ ఒక మాట అంటే నువ్వు కామెడీకి ఒక మాట అనాలనిపిస్తుంది. ఇప్పుడు డీమాన్ పవన్ ఈ జోన్లోకి వచ్చిండే, అంతకుముందు రీతు ఉన్నప్పుడు ఆ జోన్లో లేడు. యాక్చువల్గా చెప్పాలంటే రీతు కోపంగా చూస్తే ఈయన కోపంగా ఉన్నాడు, రీతు నవ్వితే రీతుతో నవ్వాడు, స్వీట్ మెమరీస్ వాళ్ళిద్దరు మాట్లాడుకునే. బట్ ఇప్పుడు రీతు వెళ్ళిపోయిన తర్వాత రీతు బయటకు వచ్చేసిన తర్వాత ఏం జరిగిందంటే, డీమాన్ పవన్ ఇంకా వీళ్ళతో ఉండడం క్లోజ్ అయ్యి, ఇంకా వీళ్ళు కొంచెం కామెడీ పర్సన్స్, కొంచెం కామెడీ చేస్తూ ఉంటారు, అందరితో అల్లరి చేస్తూ ఉంటారు కదా. సో డీమాన్ పవన్ కూడా మొదలుపెట్టాడు. ఇంకా అలా మొదలుపెట్టిన తర్వాత ఆ 2 వీక్స్ హైలైట్ అనిపించాడు. ఇమ్మాన్యుయల్ అప్పటి వరకు ఇమ్మాన్యుయల్ 3rd పొజిషన్, డీమాన్ పవన్ 4th పొజిషన్ అనుకున్నాను. ఇమ్మాన్యుయల్ని కూడా క్రాస్ చేశాడంటే డీమాన్ పవన్ ఎంత రేంజ్లో ఆ 2 వీక్స్లో ఆడాడో చూసుకోవచ్చు. సో అంత బాగా ఆడాడు అనమాట. సూపర్ అంటే సూపర్ ఆడాడు డీమాన్ పవన్. ఒకవేళ అది ఫస్ట్ నుంచి ఒకవేళ అందరితో రీతుతో ఉన్నట్లనే, రీతుతో ఉండాం కరెక్టే, బట్ ఇంతే
కామెడీ చేస్తూ ప్రతి ఒక్కరితో ఇంతే కలిసిపోయి ఇంతే బాగుంటే మాత్రం ఖచ్చితంగా ఈరోజు విన్నర్ రేస్లో ఉండేవాడు. మేబీ విన్నర్ కూడా అయి ఉండేవాడు డెఫినెట్గా. సో ఎవరిని నిందించాల్సిన అవసరం లేదు ఇందులో. కొంచెం పర్సన్స్ని బట్టి మనం చేంజ్ అవుతాం అంతే. ఇప్పుడు నాలో ఫన్ యాంగిల్ ఉండొచ్చు, నాలో ఊరికి ఏడ్చేది ఉండొచ్చు. ఇప్పుడు నేను ఒక పర్సన్కి కనెక్ట్ అయ్యాను, ఆ పర్సన్ ఎప్పుడు సీరియస్గానే ఉంటాడు. ఎదుటి వాళ్ళు కూడా సీరియస్గా ఉండాలని ఆ పర్సన్ కోరుకుంటాడు. అయితే నేను ఎవరికి కనెక్ట్ అయ్యానంటే ఒక సీరియస్ పర్సన్కి కనెక్ట్ అయ్యాను. సో నేను కూడా అప్పుడు ఎలా ఉంటా, సీరియస్గానే ఉంటా. తను ఇంకా అలవాటు అయిపోతుంది మనకి. అదే నేను ఒక కామెడియన్కి బాగా గోల్ చేసే వాళ్ళకి కనెక్ట్ అయ్యామనుకో, నేను కూడా 2 రోజులు అయితే అలానే గోల్ చేస్తా. సో అది కొంచెం మనం కనెక్ట్ అయ్యే పర్సన్స్ని కూడా బట్టి ఉంటుందన్నమాట. డెఫినెట్గా ఎలా అంటే 6 నెలలు సహవాసం చేస్తే వాళ్ళు వీళ్ళవుతారు అనే సామెత ఊరికే లేదండి. నిజంగానే వాళ్ళు వీళ్ళవుతారు. అది ఖచ్చితంగా చూడాల్సిన విషయం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక చెత్తోళ్ళతో తిరిగితే ఖచ్చితంగా చెత్త అవుతాం. ఒక మనుషుల తిరిగితే ఈరోజు కాకపోయినా రేపైనా కాకపోయినా ఎల్లుండైనా అమ్మ వాడు చేస్తున్నాడు మనల్ని చూసి కొంచెం మంచిగా నేర్చుకుంటారనమాట. సో అలా 6 నెలలు సహవాసం చేస్తే వాళ్ళు వీళ్ళు అవుతారు అన్నదానికి బెస్ట్ ఎగ్జాంపుల్ డీమన్ పవన్. బట్ వాళ్ళ బాండింగ్ అయితే చాలా క్యూట్ ఉండే, చాలా అండర్స్టాండింగ్ పర్సన్స్ వాళ్ళు. చాలా బయటకు వచ్చిన తర్వాత రీతుకి 5 లక్షలు పెట్టి ఏమో చేపిస్తా అన్నాడు కదా, 5 లక్షలు ఖర్చు పెడతా అన్నాడు రీతుకి. సో చాలా ప్యూర్ బాండ్ అనిపించే వాళ్ళది, నిజంగా చాలా ప్యూర్ బాండ్ వాళ్ళదైతే. డిమాన్ పవన్ అండి రీతు అబ్బా ప్యూర్ సోల్ అనుకోవచ్చు, ప్యూర్ హార్టెడ్ అనుకోవచ్చు, సాఫ్ట్ హార్టెడ్ అనుకోవచ్చు, కైండ్ పర్సన్ కూడా అనుకోవచ్చు. ఒకటి, సోషల్ మీడియాలో మనకి ఎలా అయితే కనిపిస్తున్నారో వాళ్ళ క్యారెక్టర్ అది అని ఏ రోజు డిఫైన్ చేయకూడదు. డెఫినెట్గా వాళ్ళు మనకి అలా కనిపిస్తున్నారంటే వాళ్ళు మనల్ని ఎంటర్టైన్ చేయడానికి వచ్చారు, ఎందుకంటే వాళ్ళ ప్రొఫెషన్ అది కాబట్టి సోషల్ మీడియాలో అలా కనిపిస్తారు. అదంతా స్క్రిప్టెడ్. బిగ్ బాస్ రియాలిటీ కాబట్టి ఈరోజు వాళ్ళ రియల్ ఏంటో, వాళ్ళ మాటలు ఏంటో ఈరోజు మనకు అర్థమయ్యాయి. సో డీమన్ పవన్ అండ్ రీతు బాండ్ చాలా అంటే చాలా బాగా అనిపించి ఉంది. బట్ ఏ రోజు అట్లయితే తప్పుగా అనుకోవద్దు. సోషల్ మీడియాలో ఒకటి ఆ పిల్ల అలా కనిపిస్తుంది కాబట్టి ఆ పిల్ల క్యారెక్టర్ అంతే అని ఏ రోజు అట్లా మనం అంచనా వేయకూడదు. ఎందుకంటే ఎవరి వెనక ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయో తెలియదు. కేవలం ఎంటర్టైన్ చేయడం మాత్రమే. ఇలా ఉంటే రీచ్ అవుతాం, ఇది మన ప్రొఫెషన్ అని అనుకోబట్టి వాళ్ళు అలా ఉంటున్నారు. కానీ ఎక్కడ వాళ్ళని తప్పు పట్టేదైతే లేదు. ప్లీజ్ ఇదొక్కటైతే అర్థం చేసుకోండి. మేబీ నేను రీతు విషయంలో గురించి చెప్తున్నా, నేను కూడా రీతు గురించి తప్పుగా ఆలోచించిన రోజులు కూడా ఉన్నాయి. వాటి నుంచి రీతు నన్ను రియలైజ్ చేసింది, మిమ్మల్ని కూడా రియలైజ్ చేసింది అని నేను అనుకుంటున్నా. ఎలా రియలైజ్ అయ్యానంటే బిగ్ బాస్లో తన ఆట, తన మాట్లాడే తీరు అండ్ తన బిహేవియర్ ఇలా ప్రతి ఒక్కటి నన్ను రియలైజ్ అయ్యేలాగా చేసినాయి అనమాట. అసలు రీతు అంటే ఏంటి అనేది ఒక కొత్త అర్థం చెప్పింది రీతు. బిగ్ బాస్కి రావడం చాలా అంటే చాలా మంచి పని చేసింది రీతు. ఓకే, డీమన్ పవన్ ఇంకా బిగ్ బాస్ షో నిన్ననే అయిపోయిందో లేదో కూడా అప్పుడే నెక్స్ట్ సీజన్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ అని ఫిక్స్ అయిపోయారు డీమన్ పవన్ని. మేబీ రావచ్చేమో, వస్తే 100% ఇచ్చేస్తాడు ఈసారి. నాకు తెలిసి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్లో డీమన్ పవన్ వస్తే మేబీ వైల్డ్ కార్డ్స్కి విన్నర్ ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. కానీ ఈసారి డీమన్ పవన్ ఖచ్చితంగా విన్నర్ అయ్యాడు అనుకోండి, నెక్స్ట్ వైల్డ్ కార్డ్స్లో రాసి పెట్టుకోవాల్సిందే, తిరిగి రాయాల్సిందే చరిత్రలో. ఈరోజు కళ్యాణ్ విన్ అయిన దానికంటే ఆ రోజు డబుల్ హ్యాపీనెస్ ఉంటుంది ఖచ్చితంగా. ఒక వైల్డ్ కార్డ్ వచ్చి ఇప్పుడు అన్నారు కదా కామనర్ విన్ అయ్యాడు అని, నెక్స్ట్ వైల్డ్ కార్డ్ విన్ అయ్యాడంటే అది కూడా ఇంకా ఒక చరిత్రే. ఎందుకంటే ఇప్పటివరకు వైల్డ్ కార్డ్స్లో విన్ అయిన వాళ్ళు ఎవరు లేరు. ఓకే, అందరు రన్నర్స్ ఉన్నారు, మేబీ థర్డ్ పొజిషన్లో ఉన్న వాళ్ళు ఉన్నారు, 4th పొజిషన్లో ఉన్న వాళ్ళు ఉన్నారు, రన్నర్ కూడా లేరు. మ్యాక్స్ 3rd పొజిషన్ 4th పొజిషన్ ఉన్న వాళ్ళు ఉన్నారు. సో డిమాండ్ పవన్ నెక్స్ట్ టార్గెట్, నెక్స్ట్ వైల్డ్ కార్డ్గా వస్తే విన్నర్ అవ్వాలనేది నేను కోరుకుంటున్నాను. నెక్స్ట్ సీజన్కి ఇప్పుడే కోరుకుంటున్నాను నేను. నెక్స్ట్ సీజన్ గురించి నేను తర్వాత ఇంకోటి చెప్తాను, నేను ఏం డెసిషన్ తీసుకున్నాను, తన నుంచి విన్ అవ్వలేదుగా అందుకే. సరే, ఇంకా డిమాండ్ పవన్ 15 lakhs తీసుకుని అయితే తనైతే చాలా మంచి పని చేశాడు. తన ఫినాన్షియల్ స్టేటస్ కొంచెం ఫినాన్షియల్గా వాళ్ళు స్థిరపడడానికి అయినా మంచిగా ఉంటుంది. వాళ్ళ డాడీకి ఆపరేషన్కి కానీ సర్జరీకి కానీ అన్నిటికీ యూజ్ అవుతుంది. సో
డీమోన్ పవన్ నిజంగా నాకు నచ్చినట్లు తను 15 లాక్స్ క్యాష్ తీసుకొని చాలా అంటే చాలా మంచి పని చేశాడనే చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఎవరు అనుకుంటున్నారు? నా తనూజ బంగారం, క్వీన్, లేడీస్ సింగం, మామూలుగా కాదు అసలు. చాలామంది ఏడుస్తుంది 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 అని ఎందుకు అంటారో కానీ నాకు అస్సలు నచ్చలేదబ్బా. ఎందుకంటే తనూజ చాలా స్ట్రాంగ్ గర్ల్. ఎంత స్ట్రాంగ్ అంటే షీఈ్ ఎ కామనర్. అందరూ సెలబ్రిటీ అంటున్నారు కానీ తనుజ కూడా కామనర్. ఈ యాడ సెలబ్రిటీ? ఆవిడకి అసలు వెనక ఏ బ్యాక్గ్రౌండ్ లేదు తనకి. అయినా సరే తన కష్టంతో తన సీరియల్లోకి వచ్చింది. ఏదో అలా రాగానే ఆవిడ సెలబ్రిటీ అయిందని తీసుకుంటున్నారు అని అంటున్నారు కానీ ఆవిడ కూడా కామనరే. మరి తనుజని ఎందుకు ఆలోచించలేదు మీరు కామనర్ అని? తనుజ కూడా అలానే కదా వచ్చింది. నాకు నిజంగా ఈ విషయంలో బాధేసింది అబ్బాయి. ఏమైనా అనుకోండి, మీరు నన్ను తిట్టుకోండి కొట్టుకోండిలే, కానీ తిట్టుకోండి ఏమైనా చేసుకోండి, కానీ నిజంగా నాకు బాధ అనిపించింది. ఆవిడ కూడా కామనరే. ఎక్కడ సెలబ్రిటీ ఆవిడ? సెలబ్రిటీ ప్లేస్లో తీసుకుంటే మ్యాక్స్ అందరు కామనర్స్. అసలు ప్రతి ఒక్కరు కామనర్స్. బ్యాక్గ్రౌండ్ ఎవరికి ఉంది? ఇమాన్యుయల్ కామనరే. బ్యాక్గ్రౌండ్ ఉందా ఇమాన్యుయల్కి? ఎక్కడో చిన్న పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చి కష్టపడి షోస్ చేసి ఎంత కష్టం ఉంటుందో తెలుసు కదండి. అసలు ఛాన్సెస్ వస్తాయి రావు. ఒక్కొక్కడు మళ్ళీ ఎలా అంటే ఒక్కొక్కడు ఫేక్ కూడా పెడతాడు. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను ఫేక్ గురించి. ఒకడు నాకు అప్పుడు ఏమి ఇన్స్టా ఐడిలో మెసేజ్ పెడుతుంది. ఇన్స్టాలో అవి డిలీట్ చేసిన స్క్రీన్ షాట్ తీసి పెట్టినో నాకు ఐడియా లేదు, కానీ అయితే మేబీ స్క్రీన్ షాట్స్ తీసి ఉన్నాయేమో ఫోన్లో. మరి స్క్రీన్ షాట్ తీసి చూస్తాను. వాడు నాకు రోజు మెసేజ్లు చేస్తాడు. మీరు బాగున్నారు, మీకు ఒకవేళ మీ హైట్ ఎంత, మీకు ఛాన్స్ కావాలా వెబ్ సిరీస్లో, మీకు ఛాన్స్ కావాలా అని అడిగేవాడు. అంటే అవునండి చేస్తాను, ఒకవేళ కావాలంటే నేను మెసేజ్ వాడు చాలా హీరోలతో అలా ఫొటోస్ దిగినవి ఉన్నాయి వాడి ఇన్స్టాలో. అయితే వాడు నన్ను అలా అడిగేసరికి ఓకే అన్నీ ఇన్స్టాలో అలా ఉన్నాయి, హీరోలతో హీరోయిన్లతో అన్నిటితో ఫోటోలు దిగి మేబీ నిజంగానేమో వచ్చిన ఆపర్చునిటీని ఎందుకు కాదనుకోవాలి నేను వచ్చిన ఆపర్చునిటీ నాకు అని నేను చేసిన. సరే కావాలండి నాకు ఆఫర్స్ అని నేను మెసేజ్ చేస్తే నీ హైట్ ఎంత, నీ వెయిట్ ఎంత, నీ పిక్స్ పెట్టు అని ఇలా అడిగేవాడు. అడిగితే నేను చెప్పాను హైట్ వెయిట్ ఇవన్నీ ఏం చెప్పలేదు, పిక్స్ పెట్టు అని. నేను నార్మల్గా హాఫ్ ఫోటో అంటే ఓన్లీ ఫేస్ వరకే ఉంది ఆ ఫోటో పెట్టేసిన అనమాట. అంటే లేదు ఫుల్ ఫోటో పెట్టు అని అడిగాడు. అంటే అసలు ఎవరు మీరు నిజంగానేనా అంటే నిజంగానే ఛాన్స్ కావాలంటే నేను మిమ్మల్ని చూడాలి కదా, మీరు హీరోయిన్గా సెట్ అవుతారో లేదో సీరియల్లో మేము నెక్స్ట్ ఒక సీరియల్ స్టార్ట్ చేస్తున్నాము అది ఇదని చెప్తున్నాడు వాడు. నిజంగానే నేను నమ్మేస్తున్నా. అయితే నెక్స్ట్ కాల్ చేసి హలో అని మాట్లాడారు. హలో అని నేను చెప్పిన. అయితే ఇలా కావాలి అంటే ఐ మీన్ అది హీరోయిన్గా కావాలంటే మీ పిక్స్ ఇవన్నీ సెండ్ చేయాలండి. మీరు అసలు ఎంత హైట్ ఉంటారు, ఎంత వెయిట్ ఉంటారు, ఏంటి, మిమ్మల్ని మేము చూసి ఒక అంచనాకు రావాలి కదా, వచ్చిన తర్వాత మీరు ఎక్కడికి రావాలో మేము చెప్తాము అని అది ఇదని చెప్తున్నారు. అయితే నేనేం చేసిన మా హస్బెండ్కి చెప్పిన తర్వాత ఏమని అంటే ఇలా అడుగుతున్నారు నన్ను, ఒకవేళ అది సీరియల్లో ఛాన్స్ ఇస్తాము, అసలు హైట్ ఎంత వెయిట్ ఎంత చూస్తే ఓకే కదా అని అడుగుతున్నారు పిక్స్ అని. ఏదో నేను మాట్లాడతాను నువ్వు ఎవరైనా అని ఇన్స్టాగ్రామ్లో కాల్ చేస్తే ఇంకా వాడు మాట్లాడలేదు, కట్ చేస్తున్నాడు. మళ్ళీ చేశారు మా వాళ్ళు హలో అనగానే ఇటు అబ్బాయి వాయిస్ వినిపిస్తుంది కదా, ఇంకంతే వాడు మాట్లాడట్లేదు. ఇక మళ్ళీ కట్ చేస్తున్నాడు. అయితే ఇంకా నన్ను తిట్టేసారనమాట, పిచ్చిదాన్ని ఇవన్నీ నమ్మేస్తావు నువ్వు, అన్ని ఆఫర్స్ అది ఇది అంటే ఎంత ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం నువ్వు నమ్మేస్తావా? అట్లేం కాదు, చాలామంది ఉంటారు మోసం చేసేవాళ్ళు, పిక్స్ అడుగుతారు, అది ఇది మాట్లాడతారు, నెక్స్ట్ బ్లాక్మెయిల్ చేస్తారు, డబ్బులు గుంజుతారు అని నాకైతే చెప్పారనమాట. అసలు చాలా అనిపించింది. సో అలాంటి సిచ్యువేషన్లో ఒక అమ్మాయి అయినా పర్సనల్గా నేను ఫేస్ చేసిన సిచ్యువేషన్ అయితే చెప్పాను నేను. అలాంటి సిచ్యువేషన్స్ మ్యాక్స్ చాలామందికి ఎదురయ్యే ఉంటాయి, తనుషకు కూడా ఎదురయ్యే ఉంటాయి చెప్పాలంటే. సో అలాంటి ఇమాన్యుయల్ ఏం లేని బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాడు, అండ్ తనుజ కూడా ఏం లేని బ్యాక్గ్రౌండ్ గురించి వచ్చాడు. ఓకే నేను ఇప్పుడు ఇది ఎందుకు చెప్తున్నా అంటే అందరు సెలబ్రిటీ అని ఏకేస్తున్నారు వాళ్ళని. అందుకే నేను చెప్తున్నాను ఒక కామనర్ విన్నర్ అయ్యాడు, వీళ్ళు సెలబ్రిటీస్ కామనర్ అన్నదానికి న్యాయం జరిగింది అని. బట్ వాళ్ళు కష్టపడి ఆ స్టేజ్కి వచ్చి సెలబ్రిటీ స్టేజ్కి వచ్చారు వాళ్ళు. అదొక్కటి మీరు గుర్తిస్తే చాలు. మిగతా అది నేను అనట్లేదు, ఎవరిని తప్పు పట్టట్లేదు. బట్ వాళ్ళు కూడా ఫుల్ కష్టపడి
బాగా చెమటొచ్చి వాళ్ళు నిద్రలేని రాత్రులు గడిపి ఉంటారు. వాళ్ళు ఒక చాలా దీనమైన స్థితి నుంచి పైకొచ్చుంటారు. వాళ్ళు పడ్డ కష్టానికి గూడా గుర్తింపు కావాలే గానీ, ఏదో ఈరోజు సెలబ్రిటీ హోదాలో ఇక్కడికొచ్చారని వాళ్ళని తప్పుపట్టడం మాత్రం కరెక్ట్ కాదు. సో, నేను అది చెప్పాలనుకుంటున్నా. నేనైతే ఎవరిని తప్పు పట్టడం లేదు. ఎవరిని ఇబ్బంది పెట్టాలి నా మాటలతో అని గూడా అనుకోవట్లేదు. సో, ఇదొక్కటి మీరు గుర్తిస్తే చాలు నాకు. ఇంకా తనుజ నిజంగా లేడీ క్వీన్, లేడీ సింగం, టీఆర్‌పీ క్వీన్. ఇందులో అసలు తగ్గేదేలే. టీఆర్‌పీ క్వీన్ అంటే తనుజ. తనుజ లేకుండా ఒక్క ప్రోమో ఉండదు. తనుజ లేకుండా ఒక్క షో ఉండదు. తనుజ లేకుండా అక్కడ ఏది జరగదు. ఇది మాత్రం 100% బీబీ హౌస్‌లో తనుజ టీఆర్‌పీ క్వీన్. ఫస్ట్ టీఆర్‌పీ పెరుగుతుంది అంటే అది తనుజనే రీజన్ అనమాట. ప్రతీది ఎక్కడైనా సరే తనుజ మాట్లాడుతుందా అంటే అందులో అందరు చూసేయడమే. తనుజకి అంత క్రేజ్ ఉంది మ్యాక్స్. సో, అలాంటి తనుజ నేను విన్నర్ అయితే బాగు అనేది నాకు పర్సనల్‌గా హార్ట్‌ఫుల్‌గా అనిపించిందనమాట. బట్ ఏం చేస్తాం, రన్నర్ అయింది. నేను నిజంగా అనౌన్స్ చేసే వరకు కూడా నాకు తెలిసిన తర్వాత అసలు నాకు చూడాలనిపించలేదు. విన్నరు, రన్నర్ అని వాళ్ళు చెయ్యి అట్లా ఎత్తింది కూడా నేను చూడలేదు తెలుసా. ఎప్పుడు చూసినా అంటే మార్నింగ్ అసలు ఆ సీన్ నాకు చూడాలనిపించలేదు. నేను చూడలేదు టీవీలో, ఇంకా మొబైల్‌లో కూడా నేను చూడలే, హాట్‌స్టార్‌లో కూడా ఆ సీన్. ఇంకా మార్నింగ్ ఏం చేస్తున్నాను తెలుసా, అసలు చూడకూడదు దాని నుంచి తప్పించుకోవాలని నేను ఏం చేస్తున్నాను, చూడకూడదని అసలు నేను చూడలేదు విన్నర్ రన్నర్ అనౌన్స్ చేసేటప్పుడు. అంటే ఎట్లాగో కళ్యాణ్ విన్నర్ అయ్యాడని తెలిసింది. ఇంకా వాళ్ళు హ్యాండ్స్ రేస్ చేసి డౌన్ చేస్తారు కదా. సో, ఎందుకు చూడడం, మన హీరోయిన్, మన క్వీన్ చెయ్యి కింద ఉంటుంది, కళ్యాణ్ని పైకి లేపుతారు. వద్దులే ఎందుకులే చూసి మళ్ళీ కొంచెం బాధ ఉంటుంది కదా. సో, అలాంటి బాధ అనేది నాకు అనిపిస్తుంది. బట్ అందుకే నేను చూడలేదబ్బా. రాత్రి విన్నర్ అయ్యాడని తెలిసిన తర్వాత అరవకుండా పడుకున్నా ఇంకా నేను సైలెంట్‌గా. చాలాసేపు నిద్ర కూడా పట్టల. అట్లనే ఆలోచించుకుంటూ పడుకున్నా ఇక. ఫోన్ కూడా చూడలేదు ఇక ఆ తర్వాత నేను అసలు. షో కంప్లీట్ అయ్యే వరకు కూడా చూడలే. అట్లనే పడుకున్నా. కళ్ళు మూస్తూ ఆలోచించుకుంటూ ఇక పడుకుండిపోయి ఎప్పుడు పడుకున్నాను. ఇంత చూడకూడదని ఇంత చేశానా? మార్నింగ్ ఇన్‌స్టా స్క్రోల్ చేస్తుంటే ప్రతి ఒక్కటి అదే వస్తుందబ్బా. ఏం చేయను ఇంకా. ఒక్కటంటే ఒక్కటి కాదు, ప్రతి ఒక్కటి అదే చూపిస్తున్నారు. ఊరికే తనుజ చెయ్యి కింద ఉండడం, కళ్యాణ్ చెయ్యి లేపడం అంటే విన్నర్ అని. చూసినప్పుడల్లా నాకు గుండెల్లో గుచ్చేసుకుంది నిజంగానే, మామూలుగా కాదు. ఏంటో అబ్బా! అంటే వాళ్ళ మీద మనకి ద్వేషం ఏమి ఉండదులే కానీ, మనకి ఒకళ్ళు నచ్చారు అంటే వాళ్ళు విన్ అవ్వాలి. విన్ అవ్వలేదంటే అదొక బాధ నిజంగా. అసలు వాళ్ళెవరో మనకు తెలీదు. మనం ఎవరో వాళ్ళకి తెలీదు. ఒక దాంట్లో మనం ఇష్టపడి నాకు అప్పుడప్పుడు అనిపిస్తది నిజంగా. అసలు ఆవిడకి మనం ఎవరో తెలీదు. అంటే నాది పర్టిక్యులర్‌గా చెప్తున్నా నా రీజను. నాకు తనెవరో తెలీదు. తనకి నేనెవరో తెలీదు. తను ఏదో సీరియల్‌లో చేసింది కొంచెం చూసాను. కొంచెం కనెక్ట్ అయింది. తర్వాత కొన్ని షోస్ చేసింది. అండ్ నెక్స్ట్ మొన్న 'కుక్ విత్ జాతిరత్నాల్లోకి' వచ్చింది. బాగా వంట చేసి ఉండే. ఓకే. అది కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఇందులోకి బిగ్ బాస్‌లోకి వచ్చింది. రోజు చూస్తున్నాము. ఎట్లా ఉంటదంటే మనం అది ఆ స్క్రీన్ మీద చూస్తున్నా గూడా మనం నిజంగా రియల్‌గా మన పక్కనున్న ఫీలింగ్ వస్తది. తను ఓడిపోతే మనకి ఏడుపొస్తది. తనకి దెబ్బ తగిలినా ఏడుపొస్తది. తను ఎందులో అన్నా గెలిస్తే హ్యాపీగా అనిపిస్తది. కానీ మనకి అది నథింగ్ యూజ్. అసలు ఆవిడ గెలిచినా మనకి ఏమి యూజ్ ఉండదు. ఇప్పుడు నేను చెప్తున్నా, ఒకవేళ తనుజ గెలిచినా నాకేం డబ్బులు రావు. తనుజ గెలవకపోయినా నాకేం డబ్బులు రావు. అసలు తనుజ గెలిచినా నాకేం ఒరగదు. గెలవకపోయినా నాకేం ఒరగదు. అండ్ తను ఆడినా నాకేం అవ్వదు. తనకి దెబ్బ తగిలినా నాకేం అవ్వదు. తను ఎట్లా తనకేం దెబ్బ తగలకుండా 100% తనిచ్చి ఆడినా నాకేం అవ్వదు. నాకేం అవ్వదు. బట్ ఎందుకు అది ఆ ఎమోషను? తను ఏడిస్తే ఏడుపొస్తది. నవ్వితే నవ్వొస్తది. హ్యాపీ ఫీల్ అయితే నాకు హ్యాపీగా అనిపిస్తది. అండ్ తను రన్నర్ అయితే నాకు బాధ అనిపిస్తది. అసలు మనకి దగ్గరగా ఉన్న మనుషులకి మ్యాక్స్ అంత కనెక్ట్ అవ్వం. ఒక పర్సన్‌ని మనం ఒక షోలో చూసి, ఒక సీరియల్‌లో చూసి ఎందుకు అంత కనెక్ట్ అయిపోతాం? నాకు ఫస్ట్ నుంచి తొలిచే ప్రశ్న ఇది నిజంగా అసలు. ఎందుకలా కనెక్ట్ అయిపోతాం? తెలిస్తే కొంచెం చెప్పండబ్బా. నిజంగా రాత్రి అయితే నేను
ఇద్దరికి ఫోన్ చేసిన, ఒకటి నా ఫ్రెండ్కి, ఇంకోటి మా వారికి. లేదబ్బా, తనుజ ఓడిపోయింది. నిజంగా అసలు బాధ అనిపిస్తుంది నాకు. నిజంగా చాలా బాధ అనిపిస్తుంది అని అయితే చెప్పినా నేను. చెప్తే మా ఫ్రెండ్ ఏమన్నదంటే, నేను కళ్యాణ్ విన్ అవుతాడని చెప్పినా అని చెప్పింది. అయితే అవును కానీ ఏమో మనకి నచ్చిన వాళ్ళు విన్ అవ్వకపోతే అదొక బాధ కదా. నిజంగా తను విన్ అయితే బాగుండేది అని బాధ అనిపించింది. మా వారు ఏమన్నారో తెలుసా, బాధ అనిపిస్తుంది. నేను ఫోన్ చేస్తే ఏమైంది ఫోన్ చేసినావు అని అడిగారు. అడిగితే ఏమి ఫోన్ చేసావు అని అడిగారు. అడిగితే నేను చెప్పాను, బిగ్ బాస్లో తనుజ రన్నర్ అయింది, విన్ అవ్వలేదు అని చెప్పిన. అవునా అన్నాడు. అవును, చాలా బాధేస్తుంది నాకు అని చెప్పిన. అయితే ఎందుకు బాధ అన్నాడు. ఏమో అబ్బా, నాకు చాలా బాధేస్తుంది అని చెప్పిన. అదొక్కటే ఉంది నీకు బాధపడడానికి, ఇంట్లో ప్రాబ్లమ్స్ ఏం లేవు, ఇంట్లో గురించి బాధపడవు కానీ ఆవిడ గురించి బాధపడుతున్నావా అని అడుగుతున్నాడు. అంటే అదేం లేదబ్బా, నేను అంటే ఇంట్లో ప్రాబ్లమ్స్ గురించి కూడా బాధపడతా, ఎందుకు బాధపడను, ఆ బాధలు ఎప్పుడు ఉండేవే కదా. అయితే అది ఎప్పుడు ఉండేదే. ఏమో తిను ఓడిపోయిందని నాకు బాధ అనిపిస్తుంది అని చెప్పిన. అయితే అన్నాడు, ఓడిపోయిందని బాధ అనిపిస్తుందా నీకు? ఏమి ఆవిడ గెలిస్తే నీకేమైనా లక్షలు ఇస్తుందా? ఆవిడ ఓడిపోతే నీకు ఆ లక్షలు మిస్ అవుతాయా నువ్వు బాధపడడానికి? ఎందుకు అట్లా ఊరికే వాడు ఓడిపోయాడని బాధపడతావు, ఈడు గెలిచాడని బాధపడతావు, ఈడు అట్లా అయ్యాడని నిలబడతావు, ఆమెకు దెబ్బ తగిలిందని బాధపడతావు, ఆమెకు అన్ఫేర్ జరిగిందని బాధపడతావు, పాప ఆవిడ ఇలా చేసిందని బాధపడతావు, మొన్న ఒకరోజు కింద పడిపోయిందని బాధపడ్డావు. ఎందుకు అలా బాధపడ్డావు? నీకు ఆమె వస్తుందా రూపాయి ఆవిడ దగ్గర నుంచి? ఆవిడ నీకు రూపాయి ఇస్తుందా? మరి దేనికి బాధపడతావు నువ్వు అంతగనంగా? ఎందుకు అంత కనెక్ట్ అవుతావు? ఎందుకు బాధపడతావు? ఆవిడ మనకేమి ఇచ్చేది లేదు. నువ్వేడుండి ఓ తనుజ తనుజ అని ఎగురుతున్నావు. ఆవిడకి నువ్వు ఎవడో కూడా తెలియదు కనీసం కొద్దిగా. రేపు నువ్వు వెళ్ళావనుకో, కొంచెం అదే అంటే ఐ మీన్ ఫేవరెట్ అండి, కొంచెం సెల్ఫీ ఇవ్వండి అని చెప్పిన డాగం కూడా డాగదు నిన్ను అని అన్నాడు. ఎవరో తెలియనప్పుడు ఎలా చూస్తుంది నిన్ను అని చెప్పారు. అమ్మా నేను చెప్పిన అలా అనకరా నాయన, బాధ అంటే బాధే, మనం ఒకరికి కనెక్ట్ అయ్యామంటే ఖచ్చితంగా వాళ్ళకి గెలవాలని కోరుకుంటాము అనేది చెప్పిన అనమాట. నిజంగానే కదా, నాకు ఒక్కోసారి అనిపిస్తుంది అసలు వాళ్ళ వల్ల మనకు వచ్చేది ఏం లేదు, బట్ ఎందుకంత కనెక్ట్ అవుతాము, ఎందుకంత సపోర్ట్ చేస్తాము. వాళ్ళకి ఏదన్నా ఇబ్బంది జరిగితే మనకెందుకు బాధ అనిపిస్తుంది? ఆల్రెడీ మనమే 100 ప్రాబ్లమ్స్లో వస్తున్నాం, 100 ప్రాబ్లమ్స్లో సచ్చి తిరిగి కొట్టుకుంటున్నాం. సో అంత ఇబ్బందులు ఉన్నాయి మనకి, ప్రతి దానికి మనం ఇబ్బంది పడుతూనే ఉన్నాం. ఫైనాన్షియల్ స్టేటస్ అయినా ఏదైనా దేనికైనా. అసలు ఇన్ని ఇబ్బందులున్నా మనం ఇంకా పర్సనల్గా వాళ్ళ కోసం ఇబ్బంది పడుతున్నాం అంటే గ్రేట్ కదబ్బా మనం. వాళ్ళ కోసం బాధపడుతున్నాం అంటే గ్రేట్ కదా మనం. ఎస్, ఐఎమ్ గ్రేట్. నిజంగా మనకున్న 100 ప్రాబ్లమ్స్ నేను పక్కన పెట్టుకొని 101 ప్రాబ్లం తెచ్చుకొని బాధపడుతున్నాను నేను. బట్ అలా అని కాదండి. ఏమంటే ప్యూర్‌గా మనకి కనెక్ట్ అయినప్పుడు, మనం ఒకరికి కనెక్ట్ అయినప్పుడు ప్యూర్‌గా ఆటోమేటిక్‌గా బాధ అనేది వస్తది. అది మన ముందు ఉన్నారు, మన ముందు లేరు అనేది బాధ కాదు. మనం ఒకటి ఏదైనా చూస్తూ ఉంటే వాళ్ళు కొంచెం మనకి కనెక్ట్ అవుతూ ఉంటారు. అబ్బా! ఇలాంటి క్యారెక్టర్ ఈ అమ్మాయిది చాలా మంచి అమ్మాయిరా, డ్రెస్ సెన్స్ బాగుంటుందిరా, ముఖ్యంగా తనూజ డ్రెస్ సెన్స్ గురించి చెప్పుకోవాల్సిందే. అబ్బా! నాకు కూడా నిజంగా తనూజ అలాగా రెడీ అవ్వాలని ఉంటుంది తెలుసా, ఆవిడ డ్రెస్ సెన్స్ గురించి 100% అంటే 100% చెప్పుకోవాల్సిందే. చాలా చాలా పద్ధతిగా ఉంటదబ్బా! అసలు ఆ పద్ధతికే మ్యాక్స్ ఓట్లు పడిపోవచ్చు. చూడ్డానికి చాలా అంటే చాలా పద్ధతిగా ఉంటది. వల్గారిటీ ఏం లేదు. చాలా నీట్‌గా డ్రెస్ చేసుకుంటది. చాలా నీట్‌గా మాట్లాడుతది. చాలా పద్ధతైన అమ్మాయి ఇంకా. చీర కట్టులో అయితే అసలు చెప్పాల్సిన అవసరం లేదు. నాకైతే చూస్తూ ఉండిపోవాలనే అనిపిస్తది ఆవిడ చీర కడితే. తనుజ. అంత బావుంటారు. దాన్ని నేను చూస్తాను. తనుజ ఇన్‌స్టా చూసినప్పుడైనా నాకు అనిపిస్తది. తన సోషల్ మీడియా అకౌంట్ చూసినప్పుడు, అబ్బా! ఇలా ఉంటే ఎంత బావుంటది. భలే చీర కట్టుకుంది. భలే రెడీ అవుతది. నార్మల్‌గా చాలా న్యాచురల్‌గా ఉంటది. న్యాచురల్ బ్యూటీ అని చెప్పుకోవచ్చు. నేను అంతకుముందు దాంట్లో మేకప్ ఫుల్‌గా ఏసేది చూషినా గానీ చాలామందిని, అసలు ఈ సీజన్‌లో నేను ఏ అమ్మాయినైనా సరే, వచ్చిన అమ్మాయిలందరిది డ్రెస్ సెన్స్ బావుందసలు చెప్పాలంటే. ఇక్కడ నేను అసలు అంత ఘనంగా మేకప్ ఏసినోళ్ళని కూడా ఎవరిని చూడల. లాస్ట్ సీజన్‌లో అయితే ఊరికే మేకప్ అని చచ్చేవాళ్ళు. లాస్టేనా సీజన్ 8 సీజన్ 7 సీజన్ 8
హ్మ్. సీజన్ 8ఆ? సీజన్ 8 కాదు. సీజన్ 7. హ్మ్. మేకప్. ప్రియాంక జీను అండ్ శోభా శెట్టి యాక్ట్ చూసేదాన్ని. ఈ శోభా శెట్టి అయితే అసలు మేకప్ లేకుండానే ఉండదు. బట్ ఈ సీజన్‌లో నాకంత మేకప్ పిచ్చోళ్ళైతే ఎవరు కనిపించలేదు. ప్రతి ఒక్కళ్ళు చాలా న్యాచురల్‌గానే కనిపించారు. చాలా అనిపించారు గూడా. న్యాచురల్‌గా ఉంటేనే బావుంటారు అనేది మరొక్కసారి ప్రూవ్ అయిందనమాట. న్యాచురల్‌గా ఉంటేనే చాలా బావుంటది అని. సో, తనుజ నిజంగా చాలా ఫీల్ అవుతున్నాను నేనైతే. నా మైండ్‌లోంచి పోవట్లే అసలు. నువ్వు రన్నర్ అయ్యావు అనంటే నిజంగా నా మైండ్‌లోంచి పోవట్లే. చాలా కనెక్ట్ అయిపోయాను నీకు. అలానే నాకు కళ్యాణ్ ఫ్యాన్స్ ఏం తిట్టుకోకండి. కళ్యాణ్ అంటే నాకు నచ్చదు అనైతే కాదు. కళ్యాణ్, తనుజ నాకు ఇద్దరు ఇష్టం. చెప్తున్నాను కదా నాకు కళ్యాణ్ అంటే ఇష్టం, తనుజ అంటే ఇష్టం, డీమన్ పవన్ అంటే ఇష్టం, ఇమ్మాన్యుయల్ అంటే ఇష్టం. రీతు చౌదరి అంటే కూడా ఇష్టం. అండ్ నెక్స్ట్ సంజన గారు అంటే కూడా ఇష్టం. వీళ్ళందరూ విన్నర్ అవ్వలేరు కదా! నాకు ఇంతమంది ఇష్టం గాని. బట్ మనకి అంతమంది ఇష్టమైనా సరే, ఇప్పుడు మనకి 100 మంది ఫ్రెండ్స్ ఉంటారు. లైక్ ఓకే. ఒక 100 మంది ఫ్రెండ్స్ ఉంటారు గానీ, ప్రతి ఒక్కరితో మాట్లాడతాం, ప్రతి ఒక్కరితో చేస్తాం, ప్రతి ఒక్కరితో జోకులు చేస్తాం, ప్రతి ఒక్కరితో కొట్టుకుంటాం గానీ, వాళ్ళందరూ మనకి బెస్ట్ అనేవాడు ఒకడుంటాడు. బెస్ట్ అనేవాళ్ళు ఒకళ్ళుంటారు. వాళ్ళు మనకి ది బెస్ట్ అనమాట. అందరికంటే ఎక్కువ వాళ్ళు. వీళ్ళందరూ కావాలా అంటే ఇప్పుడు 100 మంది ఫ్రెండ్స్‌లో వీళ్ళందరూ కావాలా, వాడొక్కడే కావాలంటే వాళ్ళొక్కళ్ళే కావాలనిపిస్తది మనకి. అంతమంది ఫ్రెండ్స్ ఉన్నా గూడా. సో, అలా అనమాట. అందరితో అన్నీ షేర్ చేసుకోలేము గదా! ఒక్క ఫ్రెండ్ ఉంటాడు. అలాంటి ఫ్రెండ్‌తో షేర్ చేసుకుంటాం. సో, ఇప్పుడు నాకు తనూజ గూడా అలా అనమాట. అంటే ఇంతమంది నాకిష్టమైన వాళ్ళు ఉన్నా సరే, తనూజ ఇంకొంచెం ఇష్టం. కొంచెం ఎక్కువ ఇష్టం వీళ్ళకంటే. వీళ్ళు నాకు నచ్చరు వీళ్ళు నాకు అని కాదు. వీళ్ళందరూ ఇష్టం నాకు. వీళ్ళు ఇప్పుడు నేను చెప్పాను గదా పేర్లు. 'డీమన్ పవన్', 'కళ్యాణ్ పడాల', నెక్స్ట్ 'ఇమ్మాన్యుయల్', 'సంజన గారు', 'రితు చౌదరి'. వీళ్ళందరూ ఇష్టం నాకు. కానీ వీళ్ళందరికంటే కొంచెం తనుజ ఎక్కువ ఇష్టం. తనుజ గెలవాలిరా! తనుజ ఆడాలిరా! అని అనిపిస్తది. బట్ నిజంగా నేను 'బిగ్ బాస్' అయిపోయే వరకు తనుజనే విన్ అవ్వాలి. తనుజనే విన్ అవ్వాలి. డే 1 నుంచి తనుజనే విన్ అవ్వాలని కోరుకున్నా నేను. అబ్బా! లాస్ట్ వరకు తనుజ విన్నర్ అని చాలా వరకొచ్చింది. ఒక 3, 4 వీక్స్ నుంచి అబ్బా! కళ్యాణ్ అసలు అంతకుముందు క్రాస్ చేయలేదు తనుజని. బట్ ఒక 3 వీక్స్, ఇంకో 3, 4 వీక్స్ ఉందనంగా క్రాస్ చేసిండు పోల్స్‌లో. తర్వాత నాకు ఒక్కోసారి మైండ్ కనిపిచ్చేది గానీ, ఏంటి ప్రతి దాంట్లో కళ్యాణ్ హైయెస్ట్ కనిపిస్తున్నాడు. అంతకుముందు ఎట్లా అసలు తనుజని బీట్ చేసేవాళ్ళే లేరు. 60% తనుజకే ఓటింగ్ ఉండేది. మిగతా 40% మిగతా వాళ్ళకుండేది. అలాంటిది కళ్యాణ్ చిరు సమానంగా చేయడానికి వచ్చాడు. నెక్స్ట్ ఫ్యూ వీక్స్ తర్వాత, కొన్ని వారాల తర్వాత వచ్చాడు. ఓకే. ఇద్దరికి సమానంగా పడుతున్నాయి. కానీ కళ్యాణ్‌కి కొంచెం తక్కువ తనుజనే విన్నర్ అవుతది అని నేను అనుకున్నా. బట్ ఇంకో 3 వీక్స్ ఉంది అనగా 3-4 వీక్స్ ఉంది అని చెప్పగానే కళ్యాణ్‌కి ఓటింగ్ పెరగడం స్టార్ట్ అయింది. పోల్స్‌లో ఎక్కడ చూసినా సరే కళ్యాణే హైయెస్ట్. ఎంత ఇప్పుడు కళ్యాణ్‌కి ఒక 45% వచ్చిందనుకో. ఈ పిల్లకి ఒక 35%, 40% అలా వస్తుంది. అది నేను ఒక్కసారి షాకు. ఏంటి అంతకుముందు పోల్స్‌లో ఎవరి పోల్స్‌లో చూసినా తనుజ హైయెస్ట్ అని వచ్చుండే. బట్ ప్రెజెంట్ ఏంటి తనుజ కాకుండా కళ్యాణ్ హైయెస్ట్ వస్తుంది. నేను ఆశ్చర్యపోయిన సంఘటన ఇది. అయితే చాలా వరకు చూసి నెక్స్ట్ ఏంటి కళ్యాణ్ క్రాస్ చేస్తున్నాడా ఏంటి తనుజ అని చూస్తే మళ్ళీ కొన్నిటిలో మళ్ళీ తనుజ ఎక్కువ ఉండేది. ఓకే. అంటే ఒక దాంట్లో ఒకళ్ళు ఎక్కువ, ఒక దాంట్లో ఒకళ్ళు ఎక్కువ చూపిస్తుంది. ప్రతిరోజు 3 వీక్స్ నుంచి గుండె నిబ్బరం చేసుకున్నా తెలుసా నేను. చూస్తూ పోల్స్ చూస్తేనేమో కళ్యాణ్‌కి ఎక్కువ ఉంటది ఒక్కో దాంట్లో. అమ్మో! కళ్యాణ్ విన్నర్ అవుతాడా ఏంటి? కళ్యాణ్ విన్నర్ అవుతాడా ఏంటి? అని అనిపిచ్చేది. మళ్ళీ వెంటనే నాకు నేనే మోటివేట్ చేసుకునేదాన్ని. ఏం కాదులే పోల్స్‌లో అలానే చూపిస్తది. ఒక పోల్స్‌లో ఒకలాగా, ఇంకో పోల్స్‌లో ఇంకోలాగా ఓటేసే వాళ్ళని బట్టి చూస్తది. పర్లేదు ఏం కాదు అట్లా అని నాకు నేనే మోటివేట్ చేసుకునేదాన్ని. లేకపోతే కళ్యాణ్ విన్నర్ అవుతాడంటే కళ్యాణ్ మీద పడి నేను ఏడవను. కానీ తనూజ కొంచెం గెలిస్తే బావుండు అని అనిపిస్తది. ఆల్రెడీ కళ్యాణ్ కూడా తనూజని పొగిడాడు. లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్ ది లేడీ క్వీన్ అని కళ్యాణ్ తనూజని పొగిడాడు. చూసారు కదా!
నిజంగా కళ్యాణ్‌కి ఎవరైనా సపోర్ట్ ఇప్పుడు కళ్యాణ్ విషయంలో కూడా నేను రీతు చౌదరి అండ్ డమన్ పవన్‌కి చెప్పిందే చెప్తా. ఎందుకంటే కళ్యాణ్ అసలు 2 వీక్స్, 3 వీక్స్‌లో పోతాడనుకున్నారు. ఏం గేమ్ రా నాయన ఏందిరా ఈ మనిషి అని అనిపించింది. బట్ తనుష నిజంగా కళ్యాణ్‌ని నడిపించిందనే చెప్పుకోవాలి. ఒక సపోర్టర్‌గా నించుందనే చెప్పుకోవాలి. అంటే చెప్తారు ఎలా ఎలా చెప్తారు కదా! శిల్పం, శిల్పి. శిల్పం ఒక రాయి ఫస్ట్. శిల్పి ఆ రాయిని చెక్కి 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 దాన్ని ఒక అందమైన బొమ్మగా మారుస్తాడు, ఆకర్షణీయమైన బొమ్మగా మారుస్తాడు, లేకపోతే ఒక దేవుడిగా మారుస్తాడు, ఒక దేవుడు బొమ్మ చెక్కుతాడు దాని మీద. అది శిల్పం అయిపోతుంది. ఆ రాయి అనేది శిల్పంగా కన్వర్ట్ అవుతుంది. అప్పుడు మనం ఏం చేస్తాం తెలుసా, అసలు దాన్ని పూర్తిగా చెక్కిన శిల్పిని పక్కన పెట్టేస్తాం. ఆ శిల్పాన్ని మనం చూస్తూ ఉంటాం, దానికి తీరే దాన్ని పొగుడుతూ ఉంటాం. ఇప్పుడు కళ్యాణ్ అండ్ తనూజ పరిస్థితి కూడా అదే. తనూజ కళ్యాణ్ని చెక్కిన శిల్పి, 100% ఇది నిజం. ప్రతి ఒక్కళ్ళు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, ఎవరు ఒప్పుకున్నా ఎవరు ఒప్పుకోకపోయినా నిజంగా కళ్యాణ్కి తోడుండి వెంటుండి ప్రతి దాంట్లో సపోర్ట్ చేసి తనకి ఒక ఏమంటారు స్పోర్టివ్గా నించుని ఆడించింది. ఈరోజు కళ్యాణ్ ఆడాడు అంటే దానికి రీజన్ మాత్రం తనూజ అనే చెప్పుకోవాలి. తనూజ అంత చేస్తే కళ్యాణ్కి ఉన్న ఫ్యాన్స్ అంతా తనూజని వేసుకోవడం మొదలుపెట్టారు, తనూజని అనడం మొదలుపెట్టారు. ఫ్యాన్స్ అనే కాదు, రివ్యూవర్స్ అంతే, కళ్యాణ్ ఫ్రెండ్స్ కూడా అంతే. లైక్ శ్రీజ చెప్పుకోవచ్చు, అసలు మిగతా వాళ్ళ గురించి ఏమో కానీ శ్రీజ గురించి అయితే చెప్పుకోవచ్చు. కళ్యాణ్కి మంచి సపోర్ట్ ఇస్తుంది తనుజ, కానీ ఈ శ్రీజ మాత్రం తనుజ మీద పడి ఏడుస్తుంది. హౌస్లో ఉన్నప్పుడేమో అక్క 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 అని బాగానే తిరిగేది తొక్కలాగా తోడుకి. అమ్మో ఇక్కడ నాకు శ్రీజ అంటే కూడా ఇష్టం లేదని కాదు, శ్రీజ నిజంగా చాలా ఇష్టం నాకు. శ్రీజ గురించి నేను మాట్లాడినవి కూడా ఉన్నాయి. అన్ఫెయిర్ ఎలిమినేషన్ శ్రీజ, అది ఓట్స్తో పోయింది కాదు అని శ్రీజ మీద నాకు మంచి రెస్పెక్ట్ ఉంది. అన్ఫెయిర్ ఎలిమినేషన్ అండ్ శ్రీజ చాలా బాగా ఆడుతుంది. శ్రీజ ఉండుంటే మ్యాక్స్ ఈ టాప్ వల్ల శ్రీజ కన్ఫామ్గా ఉంటుంది, విన్నర్ అయ్యే ఛాన్సెస్ శ్రీజకు కూడా ఉన్నాయని నేను ఆల్రెడీ చెప్పిన. సో అలాంటి శ్రీజ తనుజ గురించి అలా మాట్లాడడం నాకైతే అస్సలు నచ్చలేదు. ఎందుకంటే తనుజ ఏ రోజు కళ్యాణ్ని చూసి కుళ్ళుకోలేదు, కళ్యాణ్కి సపోర్ట్గా నించింది, పైగా ప్రతి దాంట్లో సపోర్ట్ చేస్తూనే ఉంది. చాలా సపోర్ట్ చేసింది తనుజ. అది ఆ విషయం కళ్యాణే ఒప్పుకున్నాడు. అసలు చాలాసార్లు కళ్యాణ్ చెప్పాడు కూడా, అంతకుముందు చెప్తూ కూడా నాకు ఈ హౌస్లో మంచి ఫ్రెండ్ దొరికింది, నాకు సపోర్ట్గా నించుంది, ప్రతి దాంట్లో నాకు అర్థమయ్యేలా చెప్పేది తనుజ. సో ఇలాంటి ఫ్రెండ్ నాకైతే లైఫ్ లాంగ్ ఉండాలని కోరుకుంటున్నా. ఇలాంటి ఫ్రెండ్షిప్ కావాలి. బిగ్ బాస్కి నేను థ్యాంక్స్ చెప్తాను. ఇలాంటి ఫ్రెండ్షిప్ నాకు బిగ్ బాస్లోకి రావడం వల్లే దొరికింది. నాకు లైఫ్ లాంగ్ ఈ ఫ్రెండ్షిప్ కావాలని అయితే తను చెప్పాడు కళ్యాణ్ పడాల. సో తనుజ అంత బెస్ట్. అలాంటి తనుజాని పట్టుకొని కళ్యాణ్ విషయంలో అది ఇది అని చెప్పి తనుజకు ఆపోజిట్గా మాట్లాడడం నాకైతే నచ్చలేదు ఈ శ్రీజ వాళ్ళు. అసలు ఆల్రెడీ లాస్ట్ స్టేజ్ మీద కూడా కళ్యాణ్ తనుజ గురించి చెప్పాడు. మీరు బయటకు వచ్చాక ఇట్లా మాట్లాడారని తెలిస్తే మీ మీద ఆపోజిట్ అవుతాడా? కానీ ఓకే, తనుజ గురించి చెప్పాడు. కళ్యాణ్ ఇక్కడ వరకు రావడానికి రీజన్ మాత్రం తనుజాను. 100% కళ్యాణ్ ఇక్కడ వరకు వచ్చాడు, ఇంత బాగా ఆడాడు, ఈరోజు విన్నర్ అయ్యాడు అంటే దానికి తనుజ మ్యాక్స్ రీజను. తనుజ సపోర్ట్ చేసింది, చాలా మంచిగా ఎలా ఆడాలో చెప్పింది, అది కళ్యాణే ఒప్పుకున్నాడు. ఎవరు అసలు వేరే వాళ్ళు ఒప్పుకోవాల్సిన అవసరం లేదబ్బా, డైరెక్ట్ కళ్యాణే ఒప్పేసుకున్నాడు. ఇంకా మిగతా వాళ్ళు ఒప్పుకుంటారా ఒప్పుకోరా అనేది వాళ్ళ ఇష్టం. ఎందుకంటే కళ్యాణ్ చేసిన సాయం మర్చిపోలేదు, తనుజకి చెప్పేసిండు. తను నా లో టైమ్స్లో తను హెల్ప్ చేసింది అని చెప్పాడు. కానీ నాకు ఇంకొక విషయంలో బాధ అనిపించింది అబ్బా. ఏంటో చెప్పనా, నేను మార్నింగ్ అందరి ఇన్స్టాల్ చూసి ఉండే, ఎవ్వరు తనుజతో ఒక్క పిక్ కూడా పెట్టలేదబ్బా. ఒకళ్ళంటే ఒకళ్ళు కూడా. ఆఖరికి కళ్యాణ్ అంత సపోర్ట్ చేసిండు, కనీసం కళ్యాణ్ కూడా పెట్టలే. కళ్యాణ్కి అంత సపోర్ట్ చేసింది తనుజ, అయినా కళ్యాణ్ కూడా పెట్టలే పిక్ ఇన్స్టాలో. చాలా బాధ వేసిందబ్బా నాకైతే. నేను ఫస్ట్ వెతికినా అయితే ఇందాక నాకు కనిపించింది కొంచెం సేపటి క్రితం, దువ్వాడ మాదిరి ఆవిడ పెట్టింది తనుజ పిక్.
గోల్డెన్ హార్ట్ అబ్బా! నిజంగా మాధురి గారు నా కళ్ళ ముందు ఉంటే నేను మాధురి గారికి సారీ చెప్పాలనుకుంటున్నా పర్టికులర్‌గా. ఎందుకంటే నేను ఇదే వీడియోస్‌లో మాధురి గారిని తిట్టి ఏం అని నా థంబ్‌నెయిల్స్ గూడా ఉంటాయి. ఏంట్రా ఈమె ఎప్పుడు పోతదిరా అని. ఈ వీక్‌లో సర్దేస్తది, వచ్చే వీక్‌లో సర్దేస్తది అని కూడా నేను చాలా కామెంట్లు చేసిన. అట్లా ఆడుతది, ఇట్లా ఆడుతది, ఏం బాలేదు. ఆ వల్గర్ లాంగ్వేజ్ ఏంటి, ఆవిడ మాట్లాడే మాట ఏంటి, ఆవిడ ఉండే తీరేంటి, ఆవిడ పర్సనల్ విషయాలు తీస్తే ఎంత చండాలంగా ఉంటది అని నేనే మాట్లాడినా. బట్ ఇప్పుడు అర్థమవుతుంది ఆవిడ గోల్డెన్ హార్ట్. ఆవిడ ఎవరి కోసమైనా నించుంటే ఎంత బాగా నించుంటుందో అనేది ఇప్పుడు అర్థమైంది. సో సారీ మాధురి గారు, మిమ్మల్ని నిజంగా తప్పుగా అర్థం చేసుకున్నా. మీ పర్సనాలిటీని తప్పుగా అర్థం చేసుకున్నా నేను. సో సారీ. ఏంటో అబ్బా కొన్ని కొన్ని అంతే ఇంకా. కానీ తనూజని అంత నెగ్లెక్ట్ చేయడం నాకైతే అస్సలు నచ్చలేదు కళ్యాణ్ దగ్గర నుంచి. మిగతా వాళ్ళందరితో పిక్స్ పెట్టాడు. తనూజ అంత సపోర్ట్ చేసిన తనూజతో మాత్రం ఒక్క పిక్ అంటే ఒక్కటి కూడా లేదు, కొంచెం కూడా. మేబీ నాకు ఇప్పుడు అలా పెట్టుకోకుండా ఉండడం వల్ల ఒకటైతే అనిపించింది, ఏంటి ఉండడం కోసమే తనూజని వాడుకున్నాడా అనేది అనిపించింది. కానీ కళ్యాణ్ క్యారెక్టర్ అది కాదు. బట్ ఒక తనుజ ఫ్యాన్గా నాకు కూడా అనిపిస్తుంది కదా. సో అలా అయితే అనిపించింది అనమాట. నెక్స్ట్ ఇప్పుడు మన విన్నర్ కళ్యాణ్ పడాల గురించి. సో తనుజ కూడా విన్ అయినట్లే, నా దృష్టిలో ఆవిడే విన్నరే. ఇప్పుడు కంగ్రాచులేషన్స్ కళ్యాణ్ పడాల, పవన్ కళ్యాణ్ పడాల, పీకేపీ విన్నర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్ట్లీ కంగ్రాచులేషన్స్ డెఫినెట్గా. ఎందుకంటే విన్ అయ్యావు, ఒక కామనర్గా లోపలికి అడుగుపెట్టావు, అగ్ని పరీక్ష అనే దాంతో వచ్చావు, కొట్టాలనుకున్నావు, కొట్టేసినావు. అగ్ని పరీక్ష నుంచి బిగ్ బాస్కి వచ్చినావు. అక్కడ నుంచి నీ జర్నీ 2-3 వీక్స్ మామూలుగా అలా 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 సాగింది. అలాంటి జర్నీని నువ్వు ఇప్పుడు దూసుకుపోయావు. ఇక్కడ క్యాప్టెన్ అయిన దగ్గర నుంచి అయితే సూపర్ అంటే సూపర్ ఆడినావు. నెక్స్ట్ మళ్ళీ క్యాప్టెన్ అయినావు, ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యావు, నెక్స్ట్ విన్నర్ అయ్యావు. ఇది నేను మైనస్ అవుతుంది అనుకున్నా, ఫస్ట్ ఫైనలిస్ట్ అయింది తనుజకు ప్లస్ అవుతుంది అనుకున్నా, బట్ అవ్వలేదు. పర్లేదులే ఆయన ఓకే. కళ్యాణ్కి అయితే ఆపోజిట్ కాదు, నేను చెప్పాను కదా అందరి ఇష్టమే నాకు. బట్ టాప్ 5లో ఉన్నారంటే వాళ్ళు బాగా ఆడినట్టు, వేరేది ఏం లేదు అసలు. జస్ట్ లెస్ డిఫరెన్స్ ఓట్స్ వస్తాయి అంతే. ఎవరు విన్నర్ అనేది ఎవరు విన్నర్ కాదు అనేది తర్వాత సంగతి, అది నో మ్యాటర్. టాప్ 5లో ఉన్నారంటే వాళ్ళు గొప్ప గ్రేట్ అంతే. సో కళ్యాణ్ గురించి ఏం చెప్పాలి ఇంకా. బట్ చాలా బాగా ఆడాడు, ఒక కామనర్గా వచ్చాడు. అండ్ వాళ్ళ పేరెంట్స్కి చాలా ప్రౌడ్ మూమెంట్ అనమాట. వాళ్ళ మమ్మీకి ప్రామిస్ కూడా ఇచ్చాడు, నేను కప్పు పట్టుకొని వస్తా అనుకున్నట్టుగానే కప్పు తీసుకున్నాడు, వచ్చాడు, కొట్టిండు, పోయిండు. అది కళ్యాణ్ పడాల. కానీ కాదు, ప్రతి దాంట్లో నేను కళ్యాణ్ పొగిడేదాన్ని, నాకు ఈరోజు పొగడాలనిపించట్లేదు. అప్పుడేమో అంటే ఇంకా విన్నర్ అన్నది డిసైడ్ అవ్వలేదు కాబట్టి నాకు తనుజ కళ్యాణ్ ఒకటే, వాళ్ళ ఫ్రెండ్షిప్ ఇష్టం, వాళ్ళ బాండ్ ఇష్టం కాబట్టి వాళ్ళిద్దరిని పోడుతూనే ఉండేదాన్ని. బట్ ఈరోజు కళ్యాణ్ని నేను అంత పొగలేకపోతున్నా. హార్ట్ కొంచెం ఉంటుంది కదా బాధ అనేది కదా. బట్ పొగడొచ్చు అయినా, కానీ నాకు అలా ఫేక్గా నచ్చదబ్బా. అందుకే అంటే తిని ఇష్టం లేదు అని కాదు, మళ్ళీ చెప్తున్నా, తిని ఇష్టం లేదని కాదు, నేను పర్సనల్గా పొగలేకపోతున్నా. ఎందుకంటే కొంచెం తనుజ అంటే ఇష్టం కాబట్టి. తనుజ బంగారం రా నిజంగా. నెక్స్ట్ అసలు బిగ్ బాస్కి రావద్దు తనుజని ఊరికే టీఆర్పీ స్టంట్ కోసం వాడుకున్నారని నాకు అనిపించింది. విన్నర్ చేస్తుంటే చాలా బాగుండేది. మళ్ళీ ఆవిడ్ని విన్నర్ చేసినా అదొక బాధరా నాయన. ఏంటంటే అమ్మో వీళ్ళు కావాలని ఈ పిల్లని విన్నర్ చేసిర్రు. ఇప్పుడు ఎవరైతే ఉన్నారో కళ్యాణ్ ఫ్రెండ్స్ ఓన్ ఫోటోలు దిగుతున్నారు కదా, తనుజని విన్నర్ని చేస్తుంటే వాళ్ళ మాట మామూలుగా ఉండకపోయేది తెలుసా. ఎందుకు సపోర్ట్ చేస్తుంది, ఆల్రెడీ ఆవిడ గారి వీడియోలు చూసినాం కదా చాలా. తనుజకి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు బిగ్ బాస్ టీము, బిగ్ బాస్ ఎందుకు తనుజకి అంత సపోర్ట్ చేస్తుంది, ఎందుకు తనుజకి వెళ్ళి ఉంటుంది, తనుజకి ఇచ్చేయండి కప్పు అని మాట్లాడారు కదా. సో ఇప్పుడు కళ్యాణ్కి ఇచ్చారు కదా, మరి ఇప్పుడేం మాట్లాడతారో వాళ్ళు. సో ఇంకా ఒకవేళ కళ్యాణ్కి కాకుండా తనుజకి ఇచ్చుంటేనా వాళ్ళ యూట్యూబ్ ఛానల్స్ సోషల్ మీడియాస్ మనకి
చూడలేకపోయేవాళ్ళే, అట్లా పెట్టేవాళ్ళే తనుజ గురించి అండ్ బిగ్ బాస్ టీమ్ గురించి. ఇప్పుడు కళ్యాణ్ విన్ చేశారు కాబట్టి వాళ్ళకి ఏం ఫరక్ పడదు. బట్ నేను ఎవరిని బ్లేమ్ చేయట్లేదు, చెప్తున్నా నేను. బిగ్ బాస్ టీమ్ తనుజకే సపోర్ట్ చేస్తుంది, తనుజకే సపోర్ట్ చేస్తుంది అని ప్రతి ఒక్కరు మాట్లాడారు కదా. ఈరోజు ఏది సపోర్టు? ఆవిడ ఫుల్గా ఆడింది, బాగా ఆడింది, చాలా చూశారు కదా అందరూ. ఈరోజు ఏది సపోర్టు? ఎప్పుడు అలా మాట్లాడొద్దు. ఎవరి గేమ్ వాళ్ళది, అంతే. వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు, వీళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు, నో మ్యాటర్స్. అది మ్యాటర్ లేదు అసలు అందులో. సో ఇదనమాట నా దృష్టిలో అందరూ విన్నర్సే. టాప్ 5 ది మోస్ట్ ఇంటెలిజెంట్ గాయస్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చేవాళ్ళే ప్రతి ఒక్కళ్ళు. ది బెస్ట్ అనమాట. నాకు వీళ్ళందరూ అయితే డేమోన్ పవన్ ది బెస్ట్ అనిపిస్తాడు, తనుజ ది బెస్ట్ అనిపిస్తుంది, మ్యాక్స్ అందరు ది బెస్ట్. నన్ను అడిగితే ఇమాన్యుయల్ విన్నర్ అయి ఉంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళం. సో కళ్యాణ్ కష్టం ఏం లేదు అని కూడా నేను చెప్పట్లేదు. కళ్యాణ్ చాలా అంటే చాలా బాగా ఆడాడు. కళ్యాణ్ నిజంగా సూపర్ అంటే సూపర్ ఆడాడు గేము. అసలు ఇందులో అయితే ఏమంటారు, తప్పు పట్టాల్సిన విషయమే లేదు. అంటే ఇందులో అసలు డౌట్ పడాల్సిన అవసరమే లేదు. కళ్యాణ్ 100% ఇచ్చాడు ప్రతి గేమ్లో. బట్ నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ ప్రతిదీ తనుజ మీద పడుతున్నారు కానీ కళ్యాణ్కి ఆపోజిట్ అని. కళ్యాణ్కి ఏ రోజు తనుజ ఓన్లీ బయట ఫ్యాన్ వార్స్ జరుగుతున్నాయి కానీ వాళ్ళిద్దరికి ఎవరు గెలిచినా ఇష్టమే. అంటే ఇప్పుడు అంటే నాలాగా ఒకవేళ నేను తనుజ గెలవకపోతే ఎట్లా బాధపడుతున్నానో అలా బాధపడే వాళ్ళు ఉన్నారు, అలానే తిట్టేసుకునే వాళ్ళు ఉన్నారు, కొట్టేసుకునే వాళ్ళు ఉన్నారు. నాకు ఈ బాధ, అంతేకాని నేను తిట్టాలని నాకైతే అనిపించదు. బట్ చాలామంది అలా తిట్టే వాళ్ళు ఉన్నారు, కొట్టుకునే వాళ్ళు ఉన్నారు. ఇలాంటిది అంతా వేస్ట్ అబ్బా. బట్ నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, ఓకే, కళ్యాణ్ 100% ఆడాడు, అగ్ని పరీక్ష నుంచి వచ్చాడు. అగ్ని పరీక్షలో టఫ్ అంత బాగా ఆడితేనే బిగ్ బాస్లోకి తీసుకుంటారు ఖచ్చితంగా. అగ్ని పరీక్షలో టఫ్ అంటే టఫ్ ఇచ్చేసాడు, చాలా టఫ్ ఇచ్చాడు, ఇక్కడ వరకు వచ్చాడు, ఓకే. బట్ 2-3 వీక్స్లో సరిగ్గా సర్వైవ్ అవ్వలేదు. మ్యాక్స్ 2-3 వీక్స్లో వెళ్ళిపోతాడు అని అనుకున్నారు. అలా వెళ్ళిపోతాడు అనుకున్న టైంలో శ్రీజ తర్వాత ప్రియా వెళ్ళిపోయింది. ఫస్ట్ ప్రియా వెళ్ళిపోయినప్పుడు చాలా డౌన్ అయిపోయాడు పిల్లాడు. ఎందుకంటే ఫస్ట్ అగ్ని పరీక్ష అయింది కదా, అప్పుడు ఎవరు వస్తారు ఏంటి అని అన్నప్పుడు అంటే అంటే అగ్ని పరీక్ష ఫస్ట్ కామనర్ ఈయన అగ్ని పరీక్ష నుంచి బిగ్ బాస్లో అడుగుపెట్టింది. అది నువ్వెవరిని రావాలి అని అనుకుంటున్నావు అంటే ప్రియ పేరైతే చెప్పాడు కళ్యాణ్. అలాంటి ప్రియ వెళ్ళిపోయింది బిగ్ బాస్ నుండి. ఎలిమినేట్ అయి వెళ్ళిపోయినప్పుడు కళ్యాణ్ చాలా లో అయిపోయాడు. నెక్స్ట్ కొన్ని రోజుల తర్వాత శ్రీజ వెళ్ళిపోయింది, అప్పుడు కూడా లో అయ్యాడు అనుకుని. కానీ ఆ మధ్యలో అంటే ప్రియ వెళ్ళిపోయిన తర్వాత తనూజ మంచి సపోర్ట్ ఇచ్చింది కళ్యాణ్కి. కొంచెం అట్లా కూడా కళ్యాణ్ మీద అటెన్షన్ పడింది. రీతు చౌదరి డెమోన్తో ఉన్నప్పుడు డెమోన్ మీద ఎలా అయితే అటెన్షన్ పడిందో జనాల అటెన్షను, ఇక్కడ కళ్యాణ్ మీద కూడా అదే అటెన్షన్ పడింది. ఇక్కడైతే అసలు తప్పుగా చూపించేది ఏం లేదు, ఖచ్చితంగా అటెన్షన్ పడిందని చెప్పుకోవచ్చు. ఇదైతే ఖచ్చితంగా అందరూ ఒప్పుకోవాల్సిన విషయమే. మళ్ళీ ఇందులో ఆర్గ్యూ చేసిన నేను ఒప్పుకోను, చెప్తున్నా ముందే. సో ఖచ్చితంగా అందరూ ఒప్పుకోవాల్సిన విషయమే, రియల్గా నేను చెప్తున్నా. అలానే కళ్యాణ్ ఏమంటారు, కళ్యాణ్ ఆడకుండా గెలిచాడని అయితే నేను అన్ను. కళ్యాణ్ 100% ఇచ్చాడు, 100కి 200% కూడా ఇచ్చాడు. వారియర్ లాగా ఆడాడు నిజంగానే కళ్యాణ్. వాళ్ళకంటే వారియర్ లాగా డీమోన్ పవన్ అండ్ ఇమాన్యుయల్ ఆడాడు. కానీ వాళ్ళు పక్కన పెట్టేద్దాం, ప్రజెంట్ ఇంకా విన్నర్ అయిపోయాడు కాబట్టి విన్నర్ గురించి మాట్లాడుకుందాం ఇక్కడ. సో అక్కడ నుంచి అగ్ని పరీక్ష నుంచి లోపలికి వచ్చాడు. అలా ప్రియా వెళ్ళిపోయినా సరే తను కృంగిపోయినా మళ్ళీ లేచి నిలదొక్కున్నాడు. అలాంటి సమయంలో తనుజ పరిచయం అయింది, మంచి సపోర్ట్ అనేది ఇచ్చింది, ప్రతి దాంట్లో గైడ్ చేస్తూ వచ్చింది. ఇలా రా అలా రా అని మంచి గైడ్ చేస్తూ వచ్చింది. ఎక్కడ మాటలు జారుతున్నా కూడా ఒక లిమిట్లో అంటూ పెట్టుకుంటూ వచ్చింది. ఒక మంచి ఫ్రెండ్ అయిందబ్బా, ఒక మంచి గైడ్ లాగా చాలా సపోర్ట్ చేసింది కళ్యాణ్కి. అందరు తనుజని ఆడిపోసుకుంటున్నారు కానీ ఇప్పుడు అది తనుజ ప్రిపేర్ చేసిన విన్నింగ్ అని చెప్పొచ్చు. తన గురువు గెలిచే కంటే వాళ్ళ శిష్యులు గెలిస్తే ఎలా ఆనందంగా ఉంటుంది. సో నాకు తనుజ కళ్యాణ్ విషయంలో అది అనిపిస్తుంది. ఎందుకంటే చాలా మోటివేట్ చేసింది తనుజ. అంత మోటివేట్ చేసి తన శిష్యుని గెలిపించినట్లు ఉంది ఇక్కడ. సో ఇక్కడ నేను ఇద్దరు చాలా బాగా ఆడారు. కొంచెం కళ్యాణ్ చాలా బాగా ఆడాడు, బట్ పర్సనల్గా నాకు తనుజ అంటే ఇష్టం. పర్సనల్గా తనుజ కూడా తన చాలా టఫ్ అంటే చాలా టఫ్ ఇచ్చింది. ప్రతి దాంట్లో గివప్ నేచర్ ఎక్కడా లేదు. ఒక అరవడం ఒకటే ఎక్కువైంది కానీ ఎక్కడ గివప్ నేచర్ అయితే తనది కనిపించాల. చాలా బాగా ఆడింది
కళ్యాణ్ కూడా డిజర్వ్డ్. ఓకే. కప్పుకి డిజర్వ్డ్ ఖచ్చితంగా విన్నర్ డిజర్వ్డ్ పర్సన్స్ ఎవరెవరు ఉన్నారంటే ఇమాన్యుయల్ ఉన్నాడు, డెమోన్ పవన్ ఉన్నాడు, తనుజ ఉంది, కళ్యాణ్ ఉంది. సో ఇప్పుడు కళ్యాణ్ వరించిందనమాట అదృష్టం. అదృష్టం అని చెప్పడం కాదు, తన కష్టం కూడా. అందరూ కష్టపడి ఇక్కడి వరకు వచ్చాడు, కళ్యాణ్ కూడా కష్టపడి ఇక్కడి వరకు వచ్చాడు. లాస్ట్లో లక్ ఫేవర్ చేసింది కళ్యాణ్కి అనమాట. అంటే చాలా అటెన్షన్ గ్రాప్ చేశాడు మ్యాక్స్. ఆడియన్స్ నుంచి, ఫ్యాన్స్ నుంచి మంచి ఫ్యాన్స్ అయిపోయారు. చాలా తన కామ్ అండ్ కంపోజ్డ్ నేచర్తో ఫుల్గా అందరికీ ఫేవరెట్ అయిపోయాడు అనమాట. నాకు కూడా ఇష్టం కళ్యాణ్ అంటే, బట్ ఎక్కడో తనుజ కొంచెం ఇష్టం ఉండడం వల్ల నేను కళ్యాణ్ యాక్సెప్ట్ చేయలేకపోతున్నా. కానీ కళ్యాణ్ చాలా జెన్యున్ పర్సన్, చాలా బాగా ఆడతాడు, ఉన్నది ఉన్నట్లు చెప్తాడు, చాలా బెస్ట్ అనమాట. ది యంగెస్ట్ విన్నర్ అనమాట. ఇప్పటివరకు బిగ్ బాస్ విన్ అయిన వాళ్ళలో చాలా చిన్న కుర్రాడు కళ్యాణ్. 23 or 24 years అంతే, ఇంచుమించు నా ఏజ్ అంతే. 2001, 2002 బార్న్ బాబు. 2003 అనుకుంటా, నాది 2003నే. నేను చూడలేదు తనది డేట్ ఆఫ్ బర్త్, మేబీ గూగుల్లో కొట్టి చూద్దాము. మేబీ 2002 ఆర్ 2003, మేబీ ఇంకా అంతే. 2001, 2, 3లో ఒకటి అయ్యి ఉంటుంది, ఎందుకంటే నేను కూడా అదే జన్. సో అంత చిన్నపిల్లాడు అనమాట. ది యంగెస్ట్ ప్లేయర్, కప్పు కొట్టిండు, ఒక కామనర్ అయ్యి ఉండి. ఇది చెప్పుకోవాల్సిన విషయం, డెఫినెట్గా నిజంగా చెప్పుకోవాల్సిన విషయం. ఒక కామనర్ అయ్యండి, ఒక బిగ్ బాస్కి అగ్ని పరీక్ష నుంచి దాటుకొని బిగ్ బాస్కి వచ్చి ఈరోజు ఇక్కడ కప్పు కొట్టిండు. మ్యాక్స్ ఒక మైత్ ఉండే, నేను కూడా మొన్న చెప్పిన, ఫస్ట్ ఫైనలిస్ట్ అవ్వడం వల్ల జనాలకి అటెన్షన్ అనేది తగ్గిపోతుంది, మిగతా వాళ్ళకి గ్రాఫ్ పెరుగుతుంది, ఫైనలిస్ట్ అవ్వడం వేస్ట్, ఎందుకు అయ్యాడు, ఇన్ కేస్ వేరే వాళ్ళు అయ్యి ఉంటే ప్లస్ అయ్యి ఉండేది, బట్ తినేందుకు అయ్యాడు, దీనికి ప్లస్ లేదు అని నేను చాలాసార్లు చెప్పిన. బట్ నా అంచనాలన్నీ తారుమారైపోయి కళ్యాణ్ విన్ అయ్యాడు. నేను అప్పుడు చెప్పినా కూడా ఆ వీడియోలో ఏమని, కళ్యాణ్ ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యాడు, మొన్ననే కెప్టెన్ అయిపోయాడు, లాస్ట్ కెప్టెన్ అయ్యాడు, నెక్స్ట్ ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యాడు. సో మళ్ళీ నెక్స్ట్ నుండి కళ్యాణ్ ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యాడు కాబట్టి తను నామినేషన్స్లోకి రాడు. సో తనూజ గ్రాఫ్ పెరిగే ఛాన్స్ ఉంది, తనూజ విన్నర్ అయ్యే ఛాన్సెస్ చాలా కనిపిస్తున్నాయి అని నేను మీకు మొన్ననే చెప్పిన. బట్ ఏం జరిగినది, రివర్స్ జరిగినది. నేను అటు ఏమంటారు, పూర్తిగా నెగిటివ్ చేయలేకపోతున్నా కళ్యాణ్ విన్నింగ్ని, పూర్తిగా పాజిటివ్ కూడా తీసుకోలేకపోతున్నా, అటు ఇటు ఉన్నాను అనమాట. బికాస్ తనుజ మీద ఇష్టం వల్ల అంతే. లైట్ కొంచెం ఎక్కువ కళ్యాణ్ ఇష్టం, కళ్యాణ్ కంటే కొంచెం తనుజ ఎక్కువ ఇష్టం. సో దానివల్ల పూర్తిగా ఎంజాయ్ చేయలేకపోతున్నా, కళ్యాణ్ విన్నింగ్ని పూర్తిగా ఎంజాయ్ చేయలేకపోతున్నా నేను. నా దృష్టిలో ప్రతి ఒక్కళ్ళు విన్నర్సే. వాళ్ళు అంత బాగా ఆడారు, రఫ్ అండ్ టఫ్గా ఇచ్చారు, అంత బాగా గెలవాలని పట్టుదలతో ఆడారు, వాళ్ళేంటో నిరూపించుకోవాలని ఆడారు. మేము ఈ స్టేజ్లో ఉండాలి, ఖచ్చితంగా నిరూపించుకోవాలి, మేము ఇంత బాగా ఆడాలి అని ఆడారు. కాబట్టే వాళ్ళు ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు నిలదొక్కుంటూ ఉన్నారు, ఆట ఆడుతూనే ఉన్నారు, నామినేషన్స్లోకి వెళ్తూనే ఉన్నారు, మళ్ళీ సేవ్ అయ్యి వెనక్కి తిరిగి వస్తూనే ఉన్నారు. అలాంటి పర్సన్స్ ఈరోజు టాప్ 5లో ఉన్నారు. సో వాళ్ళలో ఎవరు గొప్ప ఎవరు తక్కువ అని మనం చెప్పలేము. ప్రతి ఒక్కరు గొప్పనే. టాప్ 5 అంటేనే వాళ్ళు అందరినీ ప్రేక్షకుల్ని అలరించారు కాబట్టే వాళ్ళ బిహేవియర్ కానీ, వాళ్ళ ఆట విధానం కానీ, మాట్లాడే తీరు కానీ, వాళ్ళు ఉండే విధానం కానీ, టోటల్గా వాళ్ళ పర్సనాలిటీ జనాలకి నచ్చింది కాబట్టే ఇప్పటి వరకు ఉంచారు. ఏదో స్లైట్ డిఫరెన్సెస్తో టాప్ 5, టాప్ 4, టాప్ 3, టాప్ 2, టాప్ 1, విన్నర్, రన్నర్, టాప్ 3, టాప్ 4, టాప్ 5 ఇలా నిర్ణయించబడింది అంతే. నా దృష్టిలో ప్రతి ఒక్కరు విన్నర్సే, వాళ్ళ దృష్టిలో కూడా వాళ్ళు విన్నర్సే. ఎందుకంటే టాప్ 5 అసలు నేను చెప్పాలంటే బిగ్ బాస్ ఛాన్స్ రావడమే చాలా కష్టం అబ్బా. నా అలాంటి పిచ్చిదానికి అనిపిస్తుంది ఒక్కోసారి. నేను బిగ్ బాస్ 1 నుంచి చూస్తూనే ఉంటాను. మేబీ 1 2018లో వచ్చిందనుకో, 2017లోనే 18లోనే మేబీ వచ్చిందనుకుంటా. అప్పుడు నేను 9th or 10th, మేబీ 9th ఉన్నాను, 9th ఉన్నాను అనుకుంటా. మేబీ నేను 9th కాదు, మా సెకండ్ ఇయర్లో 4th సీజన్ నడుస్తుంది. అంటే ఫస్ట్ ఇయర్లో 3rd సీజను, 10th సెకండ్ సీజను. ఓకే, 9th ఉన్నాం మేము అప్పుడు.
వచ్చినప్పుడు. సో అప్పటి నుంచి కూడా నేను మిస్ అవ్వకుండా బిగ్ బాస్ చూస్తూనే ఉన్నా. ఏ రోజు కూడా. నాకు చూసిన ప్రతిసారి అనిపిస్తది ఎవరో ఒకళ్ళు ఫేవరెట్ అవుతున్నట్టు. కానీ ఇంతవరకు నేను ఫేవరెట్ అనుకున్నాడు ఒక్కడు గెలవలేదు. నిజంగా తెలుసా నాకు ఒక్కోసారి అనిపిస్తది. నేను ఎందుకు సపోర్ట్ చేస్తున్నారా వీళ్ళని? అసలు ఎందుకు సపోర్ట్ చేస్తున్నాను నేను? సపోర్ట్ నాకెంత ఇష్టమైనా అసలు నేను సపోర్ట్ చేయకూడదురా నాయన. అసలు నేను చూడకూడదురా నాయన అనిపిస్తది నాకు. ఎందుకంటే కొన్ని అంటే ఫస్ట్ నుంచి అందరికి సపోర్ట్ చేస్తున్నా కానీ ఇంత బాధ ఎవరికి పడలేదు. ఒకటి షెన్ను, సన్నీ. అది షెన్ను విన్నర్ మెటీరియల్. ఫస్ట్ నుంచి షెన్ను రాగానే షెన్నుకి అసలు యూట్యూబ్‌లో మామూలు ఫాలోయింగ్ కాదు. పిచ్చ ఫాలోయింగ్. నంబర్ 1 యూట్యూబర్ ఇన్ తెలుగు ఆయన. అంతమంది ఫాలోవర్స్ ఉండే ఆయనకి అప్పుడు వచ్చినప్పుడు సీజన్ 5కి. అయితే కొన్ని రీజన్స్ వల్ల షెన్ను రన్నర్ అయ్యాయి. అప్పుడు చాలా అప్సెట్ అయినా నేను అసలు. కాకపోతే కొన్ని వారాల నుంచి అనిపించింది ఇంక మనకి షెన్ను ఫేవరెట్ అయినా సరే బయటకు నెగిటివ్‌గా వెళ్తుంది. లేదు షెన్ను విన్నర్ అవ్వడు రన్నరే అని ఫిక్స్ అయిపోయినా. ఓకే. ఫస్ట్ నుంచి ఫిక్స్ అయినా కాబట్టి కొన్ని వారాల ముందు నుంచి ఫిక్స్ అయినా కాబట్టి అంత బాధ ఏమి అనిపించలేదు. ఎందుకంటే అప్పటి నుంచి బాధపడుతూనే ఉన్నా కాబట్టి ఈ టైంకి తగ్గిపోయింది ఇక. ఆల్రెడీ ఫిక్స్ అయింది కదా అని. నెక్స్ట్ రేవంత్, శ్రీహాన్. అబ్బా! శ్రీహాన్‌కి సపోర్ట్ చేసిన నేను. నా దరిద్రం ఎట్లా అందంటే వాడు అసలు విన్నరు. డబ్బులు తీసుకొని రన్నర్ అయ్యాడు. విన్నర్ అసలు చాలామంది ఎక్స్పెక్ట్ చేసారు. లేదు వాడు అవ్వడు రన్నర్ అని. కానీ స్లైట్ డిఫరెన్స్‌తో శ్రీహాన్‌కి ఎక్కువ ఓట్లు పడ్డాయంట. అక్కడైతే నాకు అసలు చాలా అంటే చాలా ఏడుపొచ్చింది చెప్పుకోవాలంటే. నేను సపోర్ట్ చేసిన ఫస్ట్ టైం వాడు విన్నర్ అవుతుంటే ఇప్పుడు ఎందుకు ఇలా వాడు డబ్బులు తీసుకొని వాడే రన్నర్ చేసుకున్నాడు అని బాధ అనిపించింది చాలా. అసలు నేను సపోర్ట్ చేయడమే తప్ప వీళ్ళకి అని అనిపించింది. నెక్స్ట్ చెప్పనా? ఎవరు? అమర్దీప్ చౌదరి, పల్లవి ప్రశాంత్. అమర్దీప్ అంటే నిజంగా ఇష్టం అబ్బా చెప్పాలంటే. ఫ్రాంక్గా చెప్తున్నా. అమర్దీప్ చౌదరి గారు ది బెస్ట్ పర్సన్ అని చెప్పుకోవచ్చు. నిజంగా ఎంత జెన్యున్ పర్సన్ అంటే అందరిని ఈజీగా నమ్మేస్తాడు. ఎవరేదన్నా సరే చాలా లైట్గా తీసుకుంటాడు. మళ్ళీ తిరిగి ఒక రాంగ్ వేలో పోర్ట్రేట్ చేయడు, రాంగ్ మాటలు అన్నాడు. నిజంగా చాలా జెన్యున్ పర్సనాలిటీ అబ్బా. చాలా ఇష్టం నాకు అలాంటి పర్సన్ అంటే. అమర్దీప్ చౌదరి గారు చాలా అంటే చాలా బెస్ట్ పర్సనాలిటీ. నిజంగా నాకు ఎప్పుడైనా అన్నని కలవాలని ఉంది ఒక్కసారైనా నా లైఫ్లో. మ్యాక్స్ కలుస్తాను. వాళ్ళ వైఫ్ కూడా తేజస్విని అంటే కూడా చాలా ఇష్టం. బట్ ఆవిడకంటే అమర్ ఇంకా ఇష్టం. చాలా జెన్యున్ పర్సన్. అలాంటి జెన్యున్ పర్సన్ని, అలాంటి చిన్న పిల్లాడి మనస్తత్వాన్ని అర్థం చేసుకునే తేజస్విని అంటే కూడా ఇష్టం. చాలా మంచోడబ్బా అమర్దీప్ చౌదరి. లాంటి వాడు దొరకాలంటే అదృష్టం చేసుకుని ఉండాలి. సో అక్కడ చాలా ఫుల్ బాధ అనిపించాయి. అక్కడ చాలా అంటే చాలా బాధ అనిపించింది. నెక్స్ట్ సీజన్ 8 నిఖిల్ మాలిక్. నిఖిల్ అంటే ప్రేరణ అంటే ఇష్టం. ప్రేరణ బాగా సపోర్ట్ చేస్తుంది. బట్ ప్రేరణ విన్నర్ అవ్వదని తెలుసు. టాప్ 5 ఉంటుంది తెలుసు. అక్కడేం ఫీల్ అవ్వాలి నేను. ప్రేరణ తర్వాత నిఖిల్ వీళ్ళందరూ ఒకే బ్యాచ్ కాబట్టి నిఖిల్ అంటే ఇష్టం కూడా కాబట్టి ఓకే అక్కడ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇంకా నాకు ఈ హర్టింగ్ పర్సనల్ అంటే వాళ్ళు ఫ్రెండ్స్ అయినా సరే నేను ప్రేరణ విన్నర్ అవ్వదు టాప్ 5లో ఉంటుందని ఫస్ట్ నుంచి మైండ్లో ఉంది. సో అవ్వలేదు. ఇంకా అదేం ఇబ్బంది లేదు నాకు. ఓకే హ్యాపీ టాప్ 5లో ఉంది కాబట్టి. ఇప్పుడు నాకు ఇబ్బంది కలిగించిన విషయం సీజన్ 9. ఎందుకంటే ఇప్పుడు నాకు ఒకవేళ తనుజ టాప్ 5లో ఉంటుంది జస్ట్ విన్నర్ అవ్వదు అని తెలిసిన కళ్యాణ్ గెలిస్తే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని. బట్ కళ్యాణ్ విన్నర్, తనుజ రన్నర్ తీసుకోలేకపోతున్నాను నేను. వాళ్ళిద్దరు బెస్ట్, వాళ్ళిద్దరు తీసుకున్నారు. బట్ మధ్యలో నాకేంటో నేను తీసుకోలేకపోతున్నా. నిజంగా చాలా బెస్ట్ అబ్బా వాళ్ళిద్దరు. బట్ కళ్యాణ్ విన్నరే. కళ్యాణ్ని గెలిపించిన తనుజ కూడా విన్నరే. తనకి గైడ్ చేసిన తనుజ కూడా విన్నరే. సో నా దృష్టిలో మాత్రం ఖచ్చితంగా సంజన గారు ది రియల్ ఫైటర్ అండ్ ది రియల్ విన్నర్, గేమ్ చేంజర్ ఆఫ్ ది బిగ్ బాస్ సీజన్ 9. సంజన గారి దగ్గర నుంచి BB9 బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు హైలైట్ అవుతుంది అనుకోవడంలో ఆశ్చర్యమే లేదు. ఎక్కడ సప్పగా సాగుతుంది అని మనందరికీ అనిపించిందో సంజన గారు ఒక మెరుపులో మెరిశారు. ఆవిడ చేసే టెంగర్ పండ్లతో, అల్లరి వేషాలతో బిగ్ బాస్ సీజన్ 9ని మార్చేశారనమాట. ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఇమాన్యుయల్ లేకపోతే సీజన్ 9 లేదు. అంత బాగా ఎంటర్టైన్ చేశాడు, అంత బాగా గేమ్ ఆడాడు. నిజంగా టైటిల్ ఇమాన్యుయల్ని వరిస్తే ది బెస్ట్ ఎంటర్టైనర్కి
విన్నర్ టైటిల్ వచ్చింది అని హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని. సూపర్ అంటే సూపర్ ఇమ్మాన్యుయల్. నెక్స్ట్ డిమాన్ పవన్. గేమ్స్ అంటే ఇలా ఆడాలిరా. డిమాన్ పవన్ తోపు. దమ్ముంటే ఆపు గేమ్స్లో. దమ్ముంటే డిమాన్ పవన్ ఆపు. అంత గట్టిగా ఆడతాడు డిమాన్ పవన్. ఇచ్చి పడేస్తాడు అనమాట. ఫుల్ అంటే ఫుల్ ఇచ్చి పడేస్తాడు. ఎదురుగా ఎవ్వరున్నారు అనేది కూడా చూడు డిమాన్ పవన్. అంత బాగా ఆడతాడు. ఎవరికైనా తన సపోర్ట్ కావాలనిపిస్తే, తను ఎవరికైనా సపోర్ట్ ఇవ్వాలి అనిపిస్తే ఖచ్చితంగా ఆ సపోర్ట్ మీద నించోని చూపిస్తాడు. వాళ్ళని గెలవడానికి, వాళ్ళని గెలిపించడానికి 100% ట్రై చేస్తాడనమాట డిమాన్ పవన్. నెక్స్ట్ తనూష. టీఆర్పీ క్వీన్. ఇందులో అతిశయోక్తి లేదు. తనుష ఉందంటే ఆడ రికార్డ్స్ బద్దలు అవ్వాల్సిందే. టీఆర్పీ ఖచ్చితంగా తనుష వల్లే పెరిగింది అని అనుకోవడంలో ఆశ్చర్యం ఏం లేదు. లేడీ సింగం అట్లా ఆడింది గేమ్. ఫుల్ అంటే ఫుల్ బాగా, చాలా బాగా ఆడింది. చాలా బాగా గైడ్ చేసింది. తనేంటో తను చూపించింది. ఒక అమ్మాయి ఎలా ఉండాలో తనుష కళ్ళకు కట్టినట్లు చూపించింది. ది విన్నర్, లేడీ విన్నర్ అవ్వాల్సి ఉండే, బట్ ఛాన్స్ కొంచెం మిస్ అయిపోయింది. నెక్స్ట్ లాస్ట్ బట్ నాట్ ది లిస్ట్ కళ్యాణ్ పడాల. ది విన్నర్. ఒక కామనర్ బికమ్స్ టు సెలబ్రిటీ, బికమ్స్ టు ఫైనలిస్ట్, బికమ్స్ టు విన్నర్ మన కళ్యాణ్. సో కళ్యాణ్ సూపర్ అంటే సూపర్ ఆడాడు. 100% ఇచ్చాడు. ప్రతి దాంట్లో అన్నది నిరూపించుకున్నాడు అనమాట. వాళ్ళ మమ్మీకి ప్రామిస్ చేసిండు గెలుస్తా అని. డెఫినెట్గా వచ్చిండు, గెలిచిండు, పోయిండు. ఫస్ట్ అగ్ని పరీక్షలో కూడా ఇదే మాట చెప్పుండే, అది నిజం చేసుకున్నాడు. సో ఇదనమాట ఈరోజు. ఇన్ కేస్ ఎవరైనా మన ఛానల్ని చూడకపోతే ప్లీజ్ చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్ కేస్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కళ్ళు. ఇంకేస్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కూడా మన వీడియోస్ పూర్తిగా ఫాలో అవ్వకపోతే మాత్రం ప్లీజ్ ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. ఎందుకంటే మనకి వాచెస్ రావడానికి యూజ్ అవుతుంది. ప్రతి ఒక్క వ్యూ ఇంపార్టెంట్. ప్రతి ఒక్క వ్యూ మనకి ఇంపార్టెంటే. ప్రతి ఒక్క సెకండ్ ఇంపార్టెంటే. ప్రతి ఒక్క నిమిషం ఇంపార్టెంటే మన వాచెస్కి. సో పూర్తిగా వీడియో చూసే ప్రయత్నం అయితే చేయండి. ఎందుకంటే మనకి వాచెస్ అవసరం కాబట్టి. సో ప్లీజ్ ఇదొకటి దయచేసి వినండి అన్నమాట. అలానే లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మన ఛానల్ అనేది ఇంకొంచెం మందికి సజెస్ట్ అవుతుంది, అండ్ మన వీడియో అనేది ఇంకొంచెం మందికి సజెస్ట్ అవుతుంది. వాళ్ళు మన వీడియోస్ చూడడం వల్ల మన ఛానల్కి కొంచెం గ్రోత్ అయితే వస్తుంది. సో ప్లీజ్ లైక్ చేయండి. నెక్స్ట్ కామెంట్ చేయండి, నా రివ్యూ ఎలా ఉంది, నా వీడియోస్ ఎలా ఉన్నాయి, నెక్స్ట్ నేను ఎలాంటి వీడియోస్ చేయాలి, బిగ్ బాస్ కంప్లీట్ అయిపోయింది కదా, ఎలాంటి వీడియోస్ చేయాలి అనేది అయితే ప్లీజ్ మీరు నాకు చెప్పండి. నేను చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, నెక్స్ట్ వచ్చి కొన్ని డేస్ వరకు నేనైతే బిగ్ బాస్లో ఉన్నారు కదా కంటెస్టెంట్స్, ఫస్ట్ కంటెస్టెంట్ నుంచి వాళ్ళ బయోగ్రఫీ అయితే చేయడానికి ట్రై చేస్తాను. అది నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను ఎలా చేస్తానో, ఏం చేస్తానో. సో కామెంట్ అయితే చేయండి. నెక్స్ట్ షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఎవరైనా చూస్తారు. అలా మనకి వ్యూస్ పెరగడానికి యూజ్ అవుతుంది. అండ్ సబ్స్క్రైబర్స్ కూడా పెరుగుతారు. ఓకే, బెల్ ఐకాన్ని క్లిక్లో పెట్టుకోండి. ఇది మాత్రం మర్చిపోకండి. మనం ఏదైనా వీడియో చేయగానే మీకు నోటిఫికేషన్ అవైలబుల్లో ఉంటుంది. సో ఇంకేమైనా ఉందా? ఇంకా మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూనే ఉండండి. మీ స్వరూప. థ్యాంక్ యూ. ఇన్ని రోజులు నా సోది భరించినందుకు, నా మాటలు మీరు భరించినందుకు. ఇక మీకే చెప్పుకుంటాను అబ్బా, ఇంకెవరికి చెప్పుకుంటాను? ఇంకా నాకు చెప్పుకునే వాళ్ళు ఎవరు లేరు, మీరే కదా నా ఫ్రెండ్స్ ప్రజెంట్. సో మీకే చెప్తున్నాను అనమాట. థ్యాంక్ యూ. ఎలా అయినా పిచ్చిదాన్ని భరించాలి, అంతే. భరించండి ప్లీజ్. మీ నాలాంటి పిచ్చిదాన్ని మీరు భరిస్తున్నారంటే మీకు ఎంత ఓపిక ఉందో నేను అర్థం చేసుకోగలను. సో మీ ఓపికకి ఇంకా నేను పరీక్ష పెట్టాలనుకోవట్లా. మంచి వీడియోస్తో అయితే వస్తానని చెప్తున్నాను. థ్యాంక్ యూ.